మన కోసం ఇంత చక్కటి ప్లాట్ఫామ్ను ఏర్పరిచి మనందరం మన జీవితంలో ఎంతో కొంత మార్పు తెచ్చుకోవడానికి కారణ సంభూతులైన గురుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ TTTTWS 168 బ్యాచ్ 26వ రోజుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ అండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రపంచంలో అందరి కళ్ళు దానిపైనే ఉన్నాయి. దాని గురించే ఆలోచన. ఇది నేర్చుకుంటే మేము ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అదే భయం వేస్తుంది. ఏంటంటే ఇది వచ్చేసింది, మమ్మల్ని ఏమో చేసేస్తుంది అని. దాన్ని భూతంలా చూస్తున్నాం. కానీ ఆ భూతం వైపే అందరం పరిగెడుతున్నాం. ఆ భూతంతో సాహసం చేయాలనుకుంటున్నాం. దాంతోనే స్నేహం చేయాలనుకుంటున్నాం. ఇన్ని చెప్తుంటే మీ అందరికి విచిత్రంగా అనిపిస్తుంది కదా. తినబోయే ముందు రుచి ఎందుకండి? ఆ రుచి ఏంటో మనం చూసేద్దాం. ఎలా తినాలో కూడా నేర్పియడానికి వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు మనం ఒక మంచి కొటేషన్తో ప్రారంభించుకుంటాం కదా. ఈ రోజు కూడా ఒక మంచి కొటేషన్తో మన సెషన్లోకి వెళ్ళిపోదాం. లక్ష్మణ్ సార్, ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. థ్యాంక్ యూ. సార్కి ఐటీ ఫీల్డ్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఇన్స్టాక్ అనే కంపెనీకి సార్ ఫౌండరు, సిఇఓ. సార్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాక్ అనే కంపెనీ సార్ది ఓన్ కంపెనీ ఒక 6 years నుంచి రన్ చేస్తున్నారు. అలాగే గ్రాడ్యుయేట్స్కి అలాగే ఇంజనీర్స్కి ఐటీ కెరియర్ స్టార్ట్ చేయడానికి సార్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రెసెంట్ 5000+ స్టూడెంట్స్కి సార్ ట్రైనింగ్ ఇచ్చారు. సార్కి ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఉంది ఇన్స్టాక్ కంపెనీలో. 200+ వెబ్సైట్స్, 50 వెబ్ అప్లికేషన్స్, 30 మొబైల్ యాప్స్, 20 క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, ఇవన్నీ సార్ ఇన్స్టాక్ కంపెనీలో చేశారు. అలాగే సార్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎక్స్పర్ట్ అండ్ TTTWS 159th బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, ఐసిఐ ప్రెసిడెంట్ ఇన్ నెల్లూరు. ప్రొఫెషనల్, ఇప్పటివరకు చెప్పింది ప్రొఫెషనల్గా. పర్సనల్గా వచ్చేసరికి సార్ ఒక ఆర్చర్, స్టోరీ టెల్లర్, పెయింటర్, సైక్లిస్ట్. అలాగే ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు కొత్త వేస్లో ఆలోచించడం అనేది సార్ యొక్క నైజం. సో వెల్కమ్ సార్ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ అండ్ ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you so much, Surendra, for a wonderful introduction. నా గురించి చాలా గొప్పగా ఇంట్రొడ్యూస్ చేశారు. మనం అందరం ఇక్కడ వచ్చి నేర్చుకోవడానికి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి, ఈ సెషన్ కండక్ట్ చేస్తున్న మన శ్రీనివాస్ పిరమల సార్కి, ఇన్ఛార్జ్ సంతోష్ కుమార్ సార్కి అండ్ కో ఇన్ఛార్జ్ తులసి మేడంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన రామ్లోక సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఇక్కడ మన సెషన్ లోకి వెళ్లే ముందు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఇక్కడ మీకు ఏఐ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం ఏఐ గురించి. 1 second. బిఫోర్ స్టార్టింగ్ ది సెషన్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది, ఆ రోబో సినిమాని ఎంతమంది చూశారు? ఒకసారి డిజిటల్ గా హ్యాండ్ రైస్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ సీన్ రోబో. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే కొత్తగా ఒక రోబోట్ ని తయారు చేసి ఇంటికి తీసుకొస్తాడు. తనలాగే ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్ ఇంటికి తీసుకొస్తే వాళ్ళ మదర్ ఆశ్చర్యపోతుంది. రజనీకాంత్ ఇంటికి తీసుకురాగానే ఎవర్రా ఈ అబ్బాయి, అచ్చం ఇలాగే ఉన్నాడని చెప్పి అంటుంది. అమ్మా, నేను తయారు చేసిన రోబోట్ ఇది,
ఇది దీని మెమరీ ఎంత, దీని స్పీడ్ ఎంత, ఇది అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పంటారు. అది ఇది అంటావేంటి, దానికి ఒక పేరు పెట్టొచ్చు కదా అని చెప్పంటే, నువ్వే పేరు పెట్టమంటే నీకు ఒక తమ్ముడు పుడితే చిట్టి అని పేరు పెడదాం అనుకున్నాను, అందుకే నీ రోబోట్ కి నేను చిట్టి అని పేరు పెడతా అని చెప్పి అంటుంది. సో ఇంతవరకు అందరికీ తెలిసిన స్టోరీ. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనకు చెప్తుంది, ఆ, ఏ ఏమైనా ఏం పనైనా చేస్తారు, ఏం చెప్పినా చేస్తారు అనేసరికి, సరే నాన్న చిట్టి ఆ టీవీ పెట్టి పడేనానా అంటుంది. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా? ఆ రోబో రియాక్షన్ ఐడియా ఉందా? టీవీ కింద పడేస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కంప్యూటర్ కి మనం ఎలా మాట్లాడాలి అనేది ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేనే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది. లేకపోతే ఇలాగే టీవీలు పగిలిపోతుంటాయి. ఓకే. సో దా సినిమాలో మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఎలా అయితే థింక్ చేస్తున్నామో అలాగా దానంతట అది డెసిషన్ తీసుకోవడానికి ఒక పవర్ ని ఒక మిషన్ కి ఇస్తున్నాం. సో ఇదంతా బాగానే ఉంది, నాకు ఏంటి ఈ సెషన్ లో అని మీరు అనుకోవచ్చు. యాజ్ ఏ ట్రైనర్ గా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు అవసరం అండ్ దానివల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ మీ టైం ని ఈ ఏఐ ద్వారా మీ టైం ని మీరు ఎలా సేవ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా ఎఫెక్టివ్ గా మీ స్పీచెస్ ఎలా ఇవ్వచ్చు, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, మీ గ్రోత్ కి ఈ ఏఐ ఎలా ఉపయోగపడుతుంది. ఈ ట్రైనర్స్ ఒక్కరకే కాదండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, అండ్ ట్రైనర్స్ కూడా ఉన్నారు, ప్రొఫెషనల్ గా ట్రైనర్ అవుదామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ ఏఐ అనేది అవసరం. మనకు ప్రీవియస్ గా వచ్చిన మెంటర్స్ కానీ స్పీకర్స్ కానీ చాలా మంది చెప్పారు, స్టార్టింగ్ సెషన్ లోనే చెప్పారు, మీరు గనక అప్డేట్ అవ్వకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు అని. గుర్తుందా? సో ఇందులో ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే మనం మార్కెట్లో ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ నేర్చుకోవడం అనేది మానేస్తామో, మనకు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. వీ షుడ్ షార్పన్ అవర్ యాక్స్ అని చెప్పి ఒకరు చెప్పారు. తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, లేకపోతే అవుట్డేట్ అవుతుందని చెప్పి ఒకరు చెప్పారు. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఒకప్పుడు నోకియా ఫోన్ అనేది చాలా ఫేమస్ ఉండేది. సో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా ఫోనే అందరి దగ్గర ఉండేది. ప్రపంచంలోని గొప్పగా ఎదిగిన నోకియా ఒక చిన్న చేంజ్ తీసుకోలేకపోవడం వల్ల, అప్డేట్ తీసుకోలేకపోవడం వల్ల, అంటే ఆండ్రాయిడ్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల కంప్లీట్ గా మార్కెట్ నుంచి స్వైప్ అవుట్ అయిపోయింది. అదేవిధంగా కొడాక్, మనం చిన్నప్పుడు ఫొటోస్ తీస్తుంటే వాళ్ళం, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అది అంత తెలుసో లేదో తెలియదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫోటో మెకానిజం బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఒక ముసుగేసుకొని ఒక పెద్ద కెమెరాతో ఫోటో తీసేవాళ్ళు. ఆ తర్వాత అది కొంచెం మన జనరేషన్ ఒక 30-40 ఇయర్స్ జనరేషన్కి వచ్చేసరికి చేతిలోకి వచ్చింది ఆ కెమెరా. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే విధంగా కెమెరా వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, దానిలో ఒక ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ ని డార్క్ రూమ్ లో డెవలప్ చేస్తేనే మనకు కావాల్సిన అవుట్పుట్, మనకు కావాల్సిన ప్రింట్ వస్తుంది. అది తయారు చేసే కంపెనీయే, ఆ ఫిల్మ్ తయారు చేసే కంపెనీయే కొడాక్. మనం ఇప్పుడు తీస్తున్న డిజిటల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, ఆ డిజిటల్ టెక్నాలజీ కనిపెట్టింది కూడా కొడాకే. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ కి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరం లేదు, మనకి ఇంకా టైం ఉంది, తర్వాత నిదానంగా లాంచ్ చేద్దాం అని చెప్పి దాన్ని వేస్ట్ చేశారు. ఈలోపు మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. ఆ మొబైల్ ఫోన్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. మనకు తెలియకుండానే, అంటే ఆ డిజిటల్ కెమెరా రాకముందే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసి ఆ ఆ మార్కెట్ మొత్తాన్ని డౌన్ చేశాయి. ఇప్పుడు కంప్లీట్ ఈ కొడాక్ అనేది డౌన్ ఫాల్ లో ఉంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే మనం మార్కెట్లో ఉండగలుగుతాం.
చిన్నప్పుడు మాకు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు మా నాన్నగారు. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అతనికి దుబాయ్లో జాబ్ వస్తుంది. సరే, దుబాయ్కి వెళ్ళి ఏం చేస్తావు ఏంటి అని చెప్పి పక్కన వాళ్ళు అడుగుతారు కదా. ఏం చేస్తావు దుబాయ్లో అని చెప్పి అంటే, అక్కడ ఏమైనా బట్టలు ఉతుకుతావా అంటే, ఏ బట్టలు ఉతికేది ఏంటి, దుబాయ్ అంటే ఏమనుకున్నావు, అది ఫారెన్, అది అక్కడంతా అడ్వాన్స్డ్ గా ఉంటది, బటన్ నొక్కితే బట్టలు ఉతికేస్తుందని చెప్పి అంటాడు. సరే, ఇల్లు ఏమైనా ఊడుస్తావా అని చెప్పి అంటే, అది కూడా కాదు, అక్కడ మనుషులు ఇల్లు ఊడవడం ఏంటి, అక్కడంతా మిషన్లు ఉంటాయి, బటన్ నొక్కితే ఇల్లు ఊడుస్తుందని చెప్తారు. సరే, ఫైనల్ గా నువ్వు ఇంతకీ ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి అంటే, ఏం ఉద్యోగం అంటే, నాకు బటన్ నొక్కే ఉద్యోగం అంటారు. అయితే ఇక్కడ మనకు కూడా ప్రతిదీ మనకు చేతికి అందిస్తుందండి. దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలంతే. అండ్ ఇంకొక విషయం, ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ లో మీ అవుట్పుట్స్, యాజ్ ఏ మెంటర్ గా ఇక్కడ కూడా ఉన్నాను కాబట్టి కొంతమందిని చూస్తూ ఉన్నాను. టెక్నికల్ సెషన్ అనేసరికి బాగా కంగారు పడిపోతున్నారు. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు, లేదంటే లెర్నింగ్ ఆపేసి చాలా కాలం అయిన వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు. నేను అది అబ్జర్వ్ చేశాను. కానీ నాకున్న ట్రాక్ రికార్డ్, సురేంద్ర చెప్పారు ఎలాంటి వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారనేది. ఓకే, నా దగ్గరికి ఒక రాయి లాగా వస్తే వాళ్ళని డైమండ్ లాగా తయారు చేసే బాధ్యత నాదే అని చెప్పి చెప్తుంటాను. అయితే వన్ ఆఫ్ ది డైమండ్ మీరు ఆల్రెడీ చూశారు, సురేంద్ర, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. అండ్ కంప్లీట్ గా అంటే అసలు ఏమీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళు సొంతంగా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఆ ఫీలింగ్ కనుక ఉంటే, నేను టెక్నాలజీ నేర్చుకోలేను, నాకు తెలియదు, నాకు టైం పడుతుంది, లేదంటే నాకు అర్థం కావట్లేదు అనే మైండ్ సెట్ కనుక ఉంటే, ఫస్ట్ మైండ్ లో నుంచి ఆ పాయింట్ తీసేసేయండి. అప్పుడే మీరు ఇక్కడ నేర్చుకోగలుగుతారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ మీకు అర్థం అవ్వాలన్నా ఆ, ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో మీరు వింటేనే మీ మైండ్ లోకి ఎక్కించుకోగలరు. అండ్ ఇన్ కేస్ ఈవెన్ నేను చెప్పేటప్పుడు ఎవరు ట్రై చేయొద్దు. ఓకే, జస్ట్ వినండి, నోట్స్ రాసుకోండి. ఈవెన్ మీకు ఈ వీడియో కూడా షేర్ చేస్తారు. దాని నుంచి కావాలంటే మీరు అడ్వాన్స్డ్ గా అంటే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్, టైప్ ఓకే ఇన్ ద చాట్ బాక్స్. స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను ఈ లెర్నింగ్ కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఎవరైతే లెర్నింగ్ మోడ్ లో ఉంటారో, ఇప్పుడున్న ఛాలెంజ్ ని తీసుకోవడానికి రెడీగా ఉంటారో, వాళ్ళు మాత్రమే ఉన్నత స్థితికి వెళ్తారు. ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్లో విగ్రహం ఉంటుంది కదా. ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక స్కల్ప్టర్ ఒక స్టోన్ ని చాలా దూరం నుంచి ఒక స్పెషల్ స్టోన్ ని తీసుకొస్తారు. అది చాలా కాస్ట్లీ. అండ్ ప్రత్యేకంగా ఈ విగ్రహాలు తయారు చేయడానికే వాటిని వాడతారనమాట. రెండు స్టోన్స్, సేఫ్ సైడ్ గా రెండు స్టోన్స్ తెప్పించారు. అందులో వన్ ఫైన్ డే, మంచి రోజు చూసుకొని ఇలాంటి విగ్రహం చెక్కాలి అని చెప్పని ప్లాన్ చేసుకొని వెంటనే ఇది స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఆ ఉలి పట్టుకొని ఆ శిల్పం పైన అంటే ఆ రాయి పైన కొడతాడో, ట్యాప్ చేసి చూస్తాడనమాట. ఈ రాయి ఈ శిలను చేయడానికి ఉపయోగపడుతుందా లేదా, పనికొస్తుందా లేదా అని చెప్పి ఇట్లా ట్యాప్ చేస్తాడు. అట్లా ట్యాప్ చేసిన వెంటనే అది పగిలిపోయింది అనుకోండి, అంటే బాగా గట్టిగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో మొదట ఒక రాయిని తీసుకుంటాడు. తీసుకొని ఇది పనికొస్తుందా లేదా అని చెప్పి అట్లా టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఎంతకీ అది పగలట్లేదు. కొంచెం గట్టిగా కొట్టేసరికి అది పగిలిపోతుంది, రెండు ముక్కలు అయిపోతుంది. ఇంకా ఈ విగ్రహం చేయడానికి పనికి రావట్లేదు అనమాట. ఇంకొక శిలను తీసుకుంటాడు. ఆ శిల ఏం చేస్తుంది, కొంచెం ట్యాప్ చేయగానే ఓకే, ఒక చిన్న పార్ట్ వచ్చి ఊడిపడుతుంది. అలా ఓకే, ఇదైతే మనకు పనికి వస్తుంది ఈ శిల్పం చేయడానికి అని చెప్పి దాంతో ఒక అందమైన దేవుడి విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఆ ఆ టెంపుల్ చాలా ఫేమస్ అవుతుంది. ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ టెంపుల్ కి వస్తూ ఉంటారు. ఈ విగ్రహం అయిపోయిన తర్వాత మొదట్లో ఒక రాయి అని చెప్పాను కదా, పగిలిపోయిందని. ఆ రాయి ఏం చేస్తాడంటే, ఎలాగో వేస్ట్ అయిపోయింది కదా, దీన్ని టైల్స్ గా వాడదాం అని చెప్పి
అట్లా నీట్గా కట్ చేసి కింద మెట్ల మీద టైల్స్ లాగా వేశారు. ఈ రాళ్ళు రెండు రోజు మాట్లాడుకుంటాయంట అనమాట. ఇద్దరం ఒకే చోట నుంచి వచ్చాము, ఇద్దరం ఒకేసారి ఇక్కడికి వచ్చాము, నువ్వేమో అందరి చేత పూజింపబడుతున్నావు, నన్నేమో అందరూ కాళ్ళతో తొక్కుతున్నారు, ఏంటి రీజన్ అని చెప్పి అడుగుతుంది. అప్పుడు చెప్తుంది, ఆ అవకాశం నీకు మొదట నీకే ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేసావంటే, అమ్మో నాకు కష్టం వస్తుందని చెప్పి గట్టిగా బిగుచుకున్నావు. ఆ బిగుచుకోవడం వల్ల నిన్ను చెక్కడానికి ట్రై చేసినప్పుడు రెండు ముక్కలయ్యావు. నేను ఆ కష్టాన్ని భరించి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టే నన్ను ఒక శిల్పంగా మలిచారు. సో అందుకోసమే ఎప్పుడైతే మనం కష్టాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటామో అప్పుడే న్యూ లెర్నింగ్ అనేది అండ్ మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ చిన్న కష్టం, ఇది కష్టం అని నేను అనుకోవట్లేదు, మీ ఫీలింగ్ అంతే. ఏ ఒక్కటి పుట్టుకతో రాదు, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నబుల్ స్కిల్ అని చెప్పి నా స్ట్రాంగ్ బిలీవ్. సో ఇక్కడ మీకు యాజ్ ఏ ట్రైనర్గా మీకు ఎలాంటి టూల్స్ కావాల్సి ఉంటుంది ఏఐలో, మీకు ఎలా ఉపయోగపడతాయి అనేది నేను చెప్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. Yes, sir. యా, థ్యాంక్ యూ. యా, ఏఐ టూల్స్ ఫర్ ట్రైనర్స్. సో ట్రైనర్స్ కి ఈ ఏఐ టూల్స్ ఎంతవరకు అవసరం? జనరల్ గా మనం చేసే యాక్టివిటీస్ ఏంటండి యాజ్ ఏ ట్రైనర్ గా? మెయిన్ గా మనం పీపీటీ ప్రిపేర్ చేస్తుంటాం, లేదంటే కంటెంట్ ప్రిపేర్ చేస్తుంటాం. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ మనకి. ఓకే, సో మీకు తెలియని రిక్వైర్మెంట్ అంటే యాజ్ ఏ కెరియర్, ఇది ఈ ట్రైనింగ్ ని కెరియర్ లాగా చూస్ చేసుకుంటే మనకు ఎలాంటి అవసరాలు ఉంటాయి అని అంటే, మీరు ఒక కాలేజ్కి ప్రెజెంటేషన్ పంపించాలి, ఒక మెయిల్ చేయాలి. ఆ మెయిల్ మీ ఓన్ లాంగ్వేజ్ లో రాయడం కంటే ఈ ఏఐ ద్వారా రాశారనుకోండి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ మనకు ఇమేజెస్, ఒక్కొక్కసారి ఏంటంటే మన క్రియేటివిటీ ఎంత ఉన్నా మనకు ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన, మన మైండ్ లో ఒకటి ఉంటుంది, ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్ మనకు ఇంటర్నెట్ లో దొరకపోవచ్చు. సో అలాంటి టైంలో ఏఐ ద్వారా మనం ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు. తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా ట్రైనర్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఉన్నారనే విషయం అందరికీ తెలియాలి కదా. దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎలా అయితే అసైన్మెంట్ వీడియోస్, ఫీడ్బ్యాక్ వీడియోస్ అయితే చేస్తున్నారో, సో అదే విధంగా మీకున్న నాలెడ్జ్ ని షేర్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ ని బిల్డ్ చేయాలి. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం, వాటిలో మీరు కంటిన్యూస్ గా మీ నాలెడ్జ్ ని ఎప్పుడైతే షేర్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ గురించి 10 మందికి తెలుస్తుంది, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో అక్కడ దాకా వెళ్ళాలి అంటే మనం కంటిన్యూస్ గా ప్రతిరోజు ఒక పోస్ట్ అనేది చేస్తూ ఉండాలి సోషల్ మీడియాలో. సో దీనికోసం కంటెంట్ జనరేషన్ కోసం ఈ ఏఐ టూల్స్ ని వాడచ్చు. మాకెందుకులే, నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, నాకు టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంటే అవే అన్ని ఎత్తుకుంటూ వస్తాయి అనే మైండ్ సెట్ ఏమైనా ఉంటే అది మైండ్ లోంచి తీసేసేయండి. సో మన గురించి మనమే ప్రమోట్ చేసుకోవాలి, మన గురించి మనమే చెప్పుకోవాలి. అప్పుడే మనకు ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయి. ఒకప్పుడు లాగా ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వచ్చే రోజులు పోయాయి. మనం ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆర్ ఎల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకోసం ఏంటంటే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఏంటనేది తెలిసిందో ఫ్రమ్ మై మెంటర్స్, నాకు ఇక్కడ దాకా రావడానికి చాలా మంది మెంటర్స్ నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళలో ఒకరు లింక్డ్ ఇన్ ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పారు. ఆ లింక్డ్ ఇన్ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలిసిన తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై నెట్వర్క్. ఆల్మోస్ట్ 1600 ఫాలోవర్స్ ఉన్న లింక్డ్ ఇన్ అకౌంట్ నౌ ఇట్ ఈస్ రీచ్ టు 10,000 ఫాలోవర్స్ విత్ ఇన్ 8 months. ఈ జర్నీలో నేను ఇందాక చెప్పిన ఒక డైమండ్ అని చెప్పాను కదా, సురేంద్ర, అలాంటి డైమండ్ ఇంకొకరు కూడా ఉన్నారు, సునీల్ అని. తను ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాతో కాంటాక్ట్ అయ్యారు త్రూ లింక్డ్ ఇన్. అక్కడి నుంచి తర్వాత టెక్నాలజీస్ నేర్చుకుంటూ
నేను ఈ ఏఐ రిలేటెడ్ గా టూల్స్ కొన్ని నేర్పించి నాకు ఏం కావాలనేది చెప్పారనమాట. సో తను దానిపైన ఆ కంటెంట్ పైన వర్కౌట్ చేస్తూ నాకు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి, ఏ టాపిక్స్ పైన పోస్ట్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చి ఒక 2-3 మంత్స్ మానిటర్ చేస్తున్నాము. తర్వాత నుంచి తనే ఆ నెట్వర్క్ ని గ్రో చేసుకుంటూ వచ్చాడు. నవ్ ఇట్ ఈస్ రీచ్ టు 10,000. సో ఇలాగా మనకేంటంటే యాజ్ ఏ ట్రైనర్ గా మనం కూడా మన నెట్వర్క్ ని ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో అప్పుడు మనం అనుకున్న టార్గెట్స్ ని మనం రీచ్ అవుతాం. వాయిస్ స్లోగా ఉందని చెప్పి చెప్తున్నారు. క్లియర్ వాయిస్ ఉంది క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది సార్. యా. ఈ ఏఐని యూజ్ చేసి మనం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి ఎలాంటి విషయాలు తెలిసి ఉండాలి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం కమ్యూనికేట్ అవుతున్నాం, తెలుగులో కమ్యూనికేట్ అవుతున్నాం, ఒక్కోసారి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. మనకు అర్థమయ్యే భాషలు ఇవి. కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది కదా, దానికి ఎలాంటి లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుందో అది చెప్పినప్పుడే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీనికోసం ఈ ఎన్ఎల్పి అంటారు. ఇక్కడ మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని చెప్పని అంతకుముందు నేర్చుకున్నాము. సో ఆ ఎన్ఎల్పి వేరు, ఈ ఎన్ఎల్పి వేరు. ఇది మనం న్యాచురల్ గా మనం మాట్లాడే భాషని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మనం ఎలా చెప్పొచ్చు అనేది ఈ ఎన్ఎల్పి. సో దీని గురించి మనకు కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది తెలుసుకుంటే చాలు. తర్వాత కస్టమైజేషన్ అండ్ ఆప్షన్స్. ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ ని ఎగ్జాక్ట్ గా ఎలా కావాలో అలా చేసుకునే విధంగా మనకు ఇది ఉపయోగపడుతుంది. అండ్ టైం సేవింగ్ అండ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ ఇంకొక 5 minutes లో సెక్షన్ ఉందన్న ఏఐ ద్వారా నేను అప్పటికప్పుడే పీపీటీ ప్రిపేర్ చేసుకొని ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఈవెన్ ఈ పీపీటీ కూడా అలా ప్రిపేర్ చేసింది. ఓకే. ఇక్కడ చాలా మంది గామా యాప్ గురించి ఆల్మోస్ట్ స్టార్టింగ్ 2-3 సెషన్స్ లోనే తెలుసుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఇన్ని అవుట్పుట్లు అయ్యాయి, కానీ చాలా తక్కువ మంది ఈ గామా యాప్ నుంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేసి చూపించారు. సో మిగతా వాళ్ళందరూ ట్రెడిషనల్ గా చేస్తున్నారు. ట్రెడిషనల్ వాటిలో చేస్తే ఏంటంటే క్రియేటివ్ గా చేయొచ్చు. ఈ గామా యాప్ లో ఏంటంటే మనకు కంటెంట్ కొత్తగా ఉంటుంది అండ్ ఫాస్ట్ గా జనరేట్ చేయొచ్చు, ఇంకా అడ్వాన్స్డ్ ఇమేజెస్ యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ లో పీపీటీ ప్రిపేర్ చేసాం. నాకు ఈ లాంగ్వేజ్ లో కాదు, నాకు ఇన్స్టెంట్ గా ఇంకొక లాంగ్వేజ్ లో కావాలి అని చెప్పి అంటే అప్పటికప్పుడే మార్చొచ్చు ఏఐ ద్వారా. అయితే అదే మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న పీపీటీ అనుకోండి, సో అది మనం మాన్యువల్ గా ఒక్కొక్క టెక్స్ట్ కాపీ చేసి ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకు మెయిన్ అడ్వాంటేజెస్ ఈ ఏఐ యూస్ చేయడం ద్వారా. అదేవిధంగా డైనమిక్ ప్రెజెంటేషన్ క్రియేషన్. దీనికి కావాల్సిన కంటెంట్ కావచ్చు, లేదు మార్కెట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ని అనలైజ్ చేసి మనకి ఎగ్జాక్ట్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి మనకు తీసుకొచ్చి చూపించడం, బెస్ట్ విజువలైజేషన్, తర్వాత కస్టమైజేషన్. అండ్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వచ్చేసరికి మన మైండ్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం ఎగ్జాక్ట్ గా రిప్రజెంట్ చేయాలి అంటే ఈ ఏఐ ద్వారా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ మాత్రమే చూపిస్తుంది. అది కూడా గూగుల్ ఎలా పనిచేస్తుంది, మనం ఏదైనా ఒక కీవర్డ్ టైప్ చేసాం అనుకోండి, ఆ కీవర్డ్ ఎగ్జాక్ట్ గా ఎవరైనా మ్యాప్ చేసి ఉంటే, అంటే నేను ఈ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను, ఇది దీనికి సంబంధించిన ఇమేజ్, ఇది ఒక గ్రీనరీ సంబంధించిన ఇమేజ్, ఇది ఒక ఫారెస్ట్ కి సంబంధించిన ఇమేజ్, ఇది ఒక యానిమల్ కి సంబంధించిన ఇమేజ్ అని చెప్పి వాళ్ళు కీవర్డ్స్ ఇస్తారు. ఆ కీవర్డ్స్ ఇచ్చుంటేనే ఆ ఇమేజ్ మనకు డిటెక్ట్ అవుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు. మన ఇమాజినేషన్ ఏముందో, ఒక స్పైడర్ మ్యాన్ గాల్లో ఎగురుతున్నట్టుగా ఒక ఫోటో కావాలి, అది కూడా ఒక క్యాట్ స్పైడర్ మ్యాన్ లాగా డ్రెస్ వేసుకొని గాల్లో ఎగురుతూ కత్తి తిప్పుతున్నట్టుగా మనకు ఒక ఫోటో కావాలనుకోండి, డైనమిక్ గా అలాంటి ఇమేజ్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా మన మైండ్ లో ఏముందో, ఏ కంటెంట్ అయితే చెప్పాలనుకుంటున్నామో దానికి
ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇమేజ్ ని కనుక చూపిస్తే మన ట్రైనింగ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకొన్ని మన ఇమేజ్ నే ఇంకా ఎఫెక్టివ్ గా చూపించవచ్చు. ఇట్లా రకరకాల టూల్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా వీడియో క్రియేషన్, ఇక్కడ మీరు కష్టపడి రికార్డింగ్ చేస్తున్నారు, తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఒకసారి మీరు న్యూస్ కు సంబంధించిన అసైన్మెంట్ చేశారు కదా, మీకు ఎంత టైం పట్టింది ఆ వీడియో ఎడిట్ చేయడానికి ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా? ఎన్ని మినిట్స్ ఆర్ కొంతమందికి అవర్స్ కూడా పట్టి ఉండొచ్చు. 1 అవర్ సదా గాజులు గారు. రిమైనింగ్ మెంబర్స్, మీకు ఎంత టైం పట్టింది మీ వీడియోని ఎడిట్ చేయడానికి? 40 minutes. Great. Yeah. Thank you so much. చాలా గొప్పగా చేయాలని చెప్పి నేనైతే ఆల్మోస్ట్ నైట్ అవుట్ చేశానండి. అయితే అలాంటి వీడియోస్ కూడా మనం చాలా తక్కువ టైంలో ఎడిట్ చేయొచ్చు. ఇంకొన్ని వచ్చి కొంతమంది వీడియో చేస్తుంటే మధ్యలో పాజ్ వస్తూ ఉంటుంది, కొన్ని ఫిల్లర్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఎస్ ఎస్, సో సో సో, ఓకే ఓకే, ఇట్లా అంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఆ ఊ అంటూ ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ వీడియో రికార్డ్ చేశాను అనుకోండి, దానిలో ఈ వర్డ్స్ అన్ని నేను ఐడెంటిఫై చేసి అన్ని రిమూవ్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది? అట్లీస్ట్ 2-3 అవర్స్ అయినా పడుతుంది, రైట్? అదే ఏఐలో కనుక ఈ వీడియోని అప్లోడ్ చేసి ఆటోమేటిక్ గా అందులో ఉన్న స్క్రిప్ట్ ఏంటి మొత్తం మనకు చూపిస్తుంది. అందులో ఉన్న ఫిల్లర్ వర్డ్స్ ఏంటి, రిపీటెడ్ వర్డ్స్ ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్స్ వచ్చాయి, ఎన్ని సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే నేను ఆ గ్యాప్ ని తీసేయచ్చు. ఇట్లాంటివన్నీ మనం ఈ ఏఐ ద్వారా చేయొచ్చు. వీడియో క్రియేషనే కాదు, ఎడిటింగ్ కూడా చేయొచ్చు. తర్వాత ఇక్కడికి రాబోయే ముందు, అంటే టీటీటీకి జాయిన్ అవ్వబోయే ముందు చాలా మంది అనుకుని ఉంటారు, వీళ్ళు ట్రైనింగ్ అంటున్నారు, వీళ్ళు ఏం నేర్పిస్తారు, ఆల్రెడీ మనం నేర్చుకున్నదే కదా. ఇందులో కొంతమంది ఆల్రెడీ లెక్చరర్స్ గానో లేదంటే టీచర్స్ గానో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకొని ఉంటారు, ఏముంది, ఎలా ట్రైన్ చేయాలో ట్రైన్ చేస్తారు, మాకు ఆల్రెడీ తెలిసిందే కదా, నేను వీడియోలు నేర్చుకున్నాను, లేదంటే ఇన్ని సంవత్సరాలు నేను కాలేజీలో టీచ్ చేశాను, టీచర్గా స్కూల్లో టీచ్ చేశాను, వీళ్ళు నాకు కొత్తగా చెప్పేది ఏముంది అనే మైండ్ సెట్తో వచ్చుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా అని ఎంతమంది ఫీల్ అయ్యారు? ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ఇప్పటి వరకు, ప్రతి సెషన్ ఒక అద్భుతంగా ఉంది అనేవాళ్ళు ఒకసారి టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ. చాలా మంది అండి. అయితే ఇక్కడ నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మా మెంటర్స్ ఒక విషయం చెప్పారు, మనుషులు 2 రకాలుగా ఉంటారు. టైప్ 1 వచ్చి వాళ్ళకి ఏం తెలియదో ఒక క్లారిటీ ఉన్నవాళ్ళు. టైప్ 2 వచ్చి వాళ్ళకి ఏం తెలియదో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 38 years నాకేం తెలీదో తెలియని స్టేజ్లో ఉన్నాను. ఎప్పుడైతే నాకేం తెలియదు అనేది తెలిసిందో అక్కడి నుంచి నా లెర్నింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ ఏఐ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం 100% దీన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇందులో అందుకోసమే ఏఐ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు, ఎలాంటి విషయాలు చేయొచ్చు, దీనికి సంబంధించిన యాప్స్, ఏ యాప్స్ వాడాలి, ఎలా టెక్నికల్ గా ఏది ఎలా యూస్ చేయాలి అనేది నేను చెప్తాను. సో దానికంటే ముందు ఏంటంటే మనం ఎంతవరకు చేయగలం, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది యాజ్ ఎ ట్రైనర్ గా అనేది ఇవి చెప్తూ వస్తున్నాను. వీడియో ఎడిటింగ్, యానిమేషన్స్ చేయొచ్చు, స్టోరీ బోర్డింగ్, వీడియో ఓవర్ సింథసిస్. సో ఇవన్నీ మనం ఈ వీడియోస్ ఏఐ ద్వారా మనం బిల్డ్ చేయొచ్చు.
దీనికి సంబంధించిన యాప్స్ గురించి నేను షేర్ చేస్తాను. పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్స్. ఇంకొంతమంది ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, లేదంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా, ప్రతిదీ మనం గూగుల్లో టైప్ చేస్తే ఎక్కడో ఎవరో రాసిన బ్లాగ్ మాత్రమే మనకు వస్తుంది. కానీ ఏఐ ద్వారా ఏంటంటే వాటిని అనలైజ్ చేసి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తుంది. ఇంకొన్ని ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేసి ఆ ఫ్యూచర్లో మనకు ఏం జరగబోతుంది, ఒకవేళ బిజినెస్ లాంటిది మనం రన్ చేస్తున్నాము అంటే, నేను ఒక బిజినెస్ మోడల్ ఒక ప్రాసెస్ చెప్తే దానికి ఎంతవరకు సేల్స్ అవ్వచ్చు, దాని వాల్యుయేషన్ ఎంత వెళ్ళొచ్చు, దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళొచ్చు అనే విషయాలు కూడా మనకు అనలైజ్ చేసి చెప్తుంది. సో ఇంకా ఎగ్జాక్ట్ గా మనకు ఎలాంటి డేటా అవసరం అవుతుంది అంటే ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అనేది, లెట్ మీ షేర్ మై మైండ్ మ్యాప్. ఏ యాప్ యూస్ కేసెస్. సో ఇందాక నేను చెప్పినట్టు మనకు ట్రైనర్, ఇక్కడ నేను 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఈ సెషన్ లో 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పాను. సో ఇన్ కేస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక కేటగిరీలోకి వస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్నది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైనర్ గా అవ్వాలి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి, 10 మందికి మోటివేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చారు. సో వాళ్ళు యాజ్ ఎ ట్రైనర్ గా మనకి ఏమేమి అవసరం అవుతుంది అనేది ఇందులో చూపిస్తాను. తర్వాత అకాడమిక్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సింపుల్ గా ఇప్పటి వరకు నేను చూసిన స్టూడెంట్స్ అయితే మాక్సిమం వాళ్ళకి ఏదైనా కోడ్ డౌట్ ఉన్నప్పుడు ఆ కోడ్ ఎలా రాయాలి, ఈ లాజిక్ ఎలా రాయాలి అనేది మాత్రమే అడుగుతుంటారు. మనం చిన్నప్పటి నుంచి లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. మనం లెటర్స్ రాసి, అంటే ఎగ్జామ్ లో లెటర్స్ రాసుంటాము. మనకు ఎమ్మెల్యేకి లెటర్ రాయమను, లేదంటే మీ వీధిలో ఉన్న ఒక ప్రాబ్లం గురించి ఒక హయ్యర్ అఫీషియల్ కి లెటర్ రాయమని చెప్పి చెప్తుంటారు. మీ ఫాదర్ కి లెటర్ రాయండి అని చెప్తుంటారు. లేదంటే ఒక అప్లికేషన్, జాబ్ అప్లికేషన్ ఇవ్వమని చెప్పి చెప్తుంటారు. అవన్నీ మనం నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయిన తర్వాత కూడా అక్కడ నేర్చుకున్న ప్రాక్టికల్, అంటే అక్కడ నేర్చుకున్న థియరీ ఏదైతే ఉందో ఎలా లెటర్ రాయాలనేది, అక్కడ మనం ఫిజికల్ లెటర్స్ రాస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి జాబ్ అప్లికేషన్ వేసేటప్పుడు ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్, అది కూడా ఒక లెటర్ లాంటిదే. కానీ అక్కడ ఎఫెక్టివ్ గా లెటర్ రాసి ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ గాలికి వదిలేసి ఇక్కడ సింపుల్ గా వాళ్ళకి తెలిసినట్లుగా వాళ్ళు మెయిల్ పంపిస్తూ ఉంటారు. సో దాని వల్ల కూడా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే మెయిల్ ఎలా రాయాలో కూడా తెలియట్లేదు. సబ్జెక్ట్ ఎలా రాయాలి, దాని లోపల కంటెంట్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫార్మేట్ ఉండాలి, ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఏఐ గనక యూజ్ చేస్తే మనం అనుకున్న ప్రతి యూజ్ కేస్ కి ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తే మనకి ఎలాంటి మెయిల్ పంపించాలి, ఎలాంటి కంటెంట్ రాయాలి, ఇట్లాంటివన్నీ ఇందులో మనకు దొరుకుతాయి. ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి కూడా చదువుకోవడానికి కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్స్ చేయడానికి కావచ్చు, కోడింగ్ కోసం కావచ్చు, ఇట్లా ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ బిజినెస్ వాళ్ళకి కూడా, వాళ్ళకి డీటెయిల్ గా ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనకు యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఏదైనా ఒక కాలేజ్ కావచ్చు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ కి ఒక ప్రొఫెషనల్ మెయిల్ పంపించాలి అనుకుంటే మనం సొంత వర్డ్స్ లో రాసే కంటే ఏఐ ద్వారా రాస్తే దానికి మసాలా యాడ్ చేసి పంపిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అండ్ బ్రాండ్ బిల్డింగ్. సో మన గురించి 10 మందికి తెలియాలి అంటే మనం ఈ సబ్జెక్ట్ లో నేను ఎక్స్పర్ట్ అని చెప్పి 10 మందికి మనం తెలిసే విధంగా ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేస్తాం. ప్రతిరోజు పోస్టులు పంపించడం అండ్ ఒక్కొక్క కొత్త టాపిక్ ని తీసుకొని దాని గురించి చెప్తూ ఉండడం, అట్లా మనం ప్రతిరోజు ఒక కంటెంట్ కనుక ప్రొవైడ్ చేస్తూ ఉంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్
మనం ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే ఆ స్పీచ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ ఇప్పుడు వరకు మనం పీపీటీ మాత్రమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి అడిగాం. చాట్ జీపీటీకి అంటే ఇప్పుడు మనం ఇంకా టూల్స్లోకి వెళ్ళలేదు. మనం ఏ టూల్స్కి ఎలా అంటే దానికి ఒక రోల్ కూడా అప్లై చేయొచ్చు. సో మనం ఒక కంటెంట్ రైటర్ని హైర్ చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ కంటెంట్ రైటర్ అనొచ్చు. ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అనొచ్చు. ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ అనొచ్చు. సో మనకు ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో సో దానికి తగ్గ రోల్ దానికి అసైన్ చేసి ఆ తర్వాత మనకు కావాల్సిన పని మనం చేయించుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్పీచ్ ప్రిపరేషన్కి, తర్వాత కంటెంట్ ప్రిపరేషన్కి, ట్రాన్స్లేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడానికి. ఇక్కడ నా టీంలో ఒకరు ఉన్నారు, హర్షిని అని. తనకేంటంటే తెలుగు మాట్లాడుతుంది కానీ చదవడం రాదు. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన అసైన్మెంట్స్ చాలా వరకు తెలుగులో ఉంటాయి. సో దాన్ని సింపుల్గా నేను కాపీ చేసి చాట్ జీపీటీలో ట్రాన్స్లేట్ టు తెలుగు ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అంటాను, అది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంకొందరు ఉంటారు, నాకు ఇంగ్లీష్ అంత చదవడం రాదు సార్, నాకు తెలుగులో అయితే బాగుంటుంది. లాస్ట్ టైం మా పీపీటీ కూడా తెలుగులోనే ఉండింది, మీరు గమనించారా లేదో. తెలుగులో కావాలని చెప్పి అన్నారు. ఇప్పుడు ట్రాన్స్లేట్ టు తెలుగు అనగానే తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే అది 100% యాక్యురేట్గా ఇస్తుంది అనుకొని బ్లైండ్గా ఎప్పుడు వెళ్ళిపోవద్దండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఒక స్పీకర్ గురించి ఇంట్రడక్షన్ రెడీ చేస్తూ ఉంటే తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా టీటీటీని కంప్లీట్ చేశారు అని చెప్పే విషయం రాయాలి. అది ఇంగ్లీష్లో షీ హ్యాస్ 2 children ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్ దట్ టు ఇన్ఫాంట్ స్టిల్ షీ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ అని చెప్పి రాశాను. కానీ అది ట్రాన్స్లేషన్ ఎలా చేసిందో తెలుసా? మామూలుగా అయితే మనం తెలుగులో 2 పిల్లలు అంటాం, అది 2 పిల్లలు అని చెప్పింది. ఆ 2 పిల్లల్ని తీసుకొచ్చి మీరు సింపుల్ గా అక్కడ ఏదైతే జనరేట్ చేసామో దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేశారనుకోండి, ఇక్కడ 2 పిల్లలు అనగానే అందరూ షాక్ అవుతారు. సో అందుకోసమే గ్రామటికల్ గా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా, ఆ కంటెంట్ అది ఎంత ఏఐ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ అయినా దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హ్యూమన్ ఇంటెలిజెన్స్. మన బ్రెయిన్ కి మించింది ఏమి కాదండి. మన పనిని సులభం చేయడానికి అది కూడా ఒక మనిషి తయారు చేసిన బ్రెయిన్. సో కాబట్టి మనం అది కంటెంట్ ఇచ్చిన తర్వాత మనం ప్రూఫ్ రీడింగ్ అనేది మనం చేసుకోవాలి. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు మనకు ఎలాంటి విషయాలు ఇందులో చేయొచ్చు. బ్లాగ్స్ రాయాలి అంటే మనం ఏ ద్వారా కంటెంట్ జనరేట్ చేసి మన ఓన్ స్టైల్లో మనం కంటెంట్ ని రాయొచ్చు. యూట్యూబ్ లో షార్ట్స్ క్రియేట్ చేయడానికి, లేదంటే ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ క్రియేట్ చేయడానికి వాడచ్చు. వీడియోస్ క్రియేషన్ కోసం లాంగ్ వీడియోస్, లాంగ్ ఫార్మేట్ వీడియోస్, ఈవెన్ ట్రైనింగ్ వీడియోస్ కూడా మీరు ఈ ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు. సేల్స్ లెటర్స్, ఇన్ కేస్ మీరు ఒక కోర్స్ ని సెల్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన సేల్స్ లెటర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ల్యాండింగ్ పేజెస్, వెబ్సైట్ వేరు, ల్యాండింగ్ పేజ్ వేరండి. వెబ్సైట్ ఏంటంటే కంప్లీట్ మన సర్వీస్ అన్ని కలిపి ఒక బ్రాండింగ్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేస్తాము. ల్యాండింగ్ పేజ్ అనేసరికి స్పెసిఫిక్ టు వన్ సర్వీస్, వన్ యాక్షన్. మన గురించి కంప్లీట్ గా ఇప్పుడు నేను ఒక కోర్స్ ఆఫర్ చేస్తున్నా అంటే ఆ కోర్స్ గురించి మాత్రమే ఉంటుంది. దాని నుంచి మనం లీడ్ జనరేట్ చేసి ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి మన వెబినార్ దాకానో లేదంటే ఫిజికల్ సెషన్కో తీసుకొస్తారు. అండ్ వెబ్సైట్ మేకింగ్, ఈవెన్ కంప్లీట్ వెబ్సైట్ ను కూడా ఏఐ ద్వారా బిల్డ్ చేయొచ్చు. సో గామా యాప్ గురించి నేర్చుకున్నారు కదా, మీలో ఎంతమంది వేరే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి గామాలో అని చెప్పి ట్రై చేశారు? ఎవరైనా వెబ్సైట్ చేయడానికి ట్రై చేశారా గామా యాప్ లో? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ టు బిల్డ్ వెబ్సైట్. ఒకవేళ ట్రై చేయకపోతే టైప్ నో ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ. మనం కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలే కానీ ఈవెన్ పోస్టర్స్, ఇమేజెస్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకు టైం సేవ్ చేస్తుంది అండ్ మోస్ట్ రియలిస్టిక్ గా ఉంటాయి
మనకు టైం వేస్ట్ లేకుండా మన ఫోకస్ ఈ లెర్నింగ్ పైన పెట్టొచ్చు, లేదంటే ఇంకా ఎఫెక్టివ్ గా మన కోర్స్ని డిజైన్ చేయడంలో పెట్టొచ్చు. అండ్ కోర్స్ డిజైన్ అంటే గుర్తొచ్చింది. ఈవెన్ మనకి ఇప్పటి వరకు మనకు ఎటువంటి ఐడియా లేదు, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, కోర్స్ ఎలా ఇవ్వాలి. మనకు టీటీటీ అయిపోయే టైంకి మనకు క్లారిటీ వస్తుంది. స్టిల్ ఏంటంటే సడన్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ కోర్స్ డిజైన్ చేసుకొని వచ్చాను, మేము ఈ టాపిక్ పైన చెప్తామని చెప్పి అన్నారనుకోండి. లేదు లేదు, మాకు ఇవి చాలా జనరిక్ అయిపోయింది, నాకు అడ్వాన్స్డ్ టూల్స్ పైన కానీ లేదంటే ఇంకొక డిఫరెంట్ టెక్నాలజీ పైన కానీ నాకు కోర్స్ డిజైన్ చేసుకోరండి అన్నారనుకోండి. అప్పటికప్పుడే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని ఒక ప్రాంప్ట్ గా ఇచ్చి దీని నుంచి ఒక కోర్స్ జనరేట్ చేయమంటే కంప్లీట్ స్ట్రక్చర్ 3 days కావాలంటే 3 days కోర్స్ రెడీ చేస్తుంది, 1 day కోర్స్ కావాలంటే 1 day కోర్స్, 1 month కోర్స్ కావాలంటే 1 month కోర్స్, 3 months కావాలంటే 3 months కోర్స్. సో ఎలా కావాలంటే అలాగా మన కోసం ఒక కోర్స్ స్ట్రక్చర్ అనేది రెడీ చేస్తుంది. అందులో మనకు కావాల్సిన టెక్నాలజీస్ ఏంటి, లేదంటే దాంట్లో కావాల్సిన కంటెంట్ ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్ గా మాడిఫై చేసుకొని మనం యూజ్ చేయొచ్చు డైనమిక్ గా. సో ఇవన్నీ యాజ్ ఏ ట్రైనర్ గా మనం చేయొచ్చు. అండ్ అకాడమిక్ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఇప్పటి వరకు చాలా మంది సిల్లీగా అనుకోవచ్చు, నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి, నేను ఎప్పుడైతే ఎంసీఏ జాయిన్ అయ్యానో ఈవెంట్ అనే వర్డ్ కూడా నాకు తెలియదు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అందరూ ఈవెంట్ ఈవెంట్ అంటున్నారు, ఈవెంట్ అంటే ఏంటి అని చాలా మందిని అడిగి చూశాను. అప్పట్లో ఇప్పటిలాగా గూగుల్లో అడగడానికి కూడా అంత ఫెమిలియర్ కాదు, స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. అలాంటి టైంలో మా ఫ్రెండ్స్ ఏది చెప్తే అది ఈవెంట్ అంటే ఒక టెక్నికల్ ఈవెంట్ లాగా, అంటే ఒక టెక్నాలజీ గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ లో పేపర్ ప్రెజెంటేషన్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, గొప్ప గొప్ప స్పీకర్స్ వచ్చి మాట్లాడతారు, ఇలా ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తారు అని చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా ఆ ఈవెంట్ ప్లాన్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, దేంతో మొదలవ్వాలి, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఈ ఏఐ ద్వారా మనం జనరేట్ చేయొచ్చు. అండ్ స్టడీ గైడ్. మీరు ఏదైనా ఒక టఫ్ సబ్జెక్ట్ ని నేర్చుకుంటున్నారు అనుకోండి, ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన పీడిఎఫ్ లేదంటే దానికి సంబంధించిన బుక్స్ గురించి మనం ChatGPTకి అప్లోడ్ చేసి అక్కడి నుంచి నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. షార్ట్ గా ఇవ్వమంటే షార్ట్ గా ఇస్తుంది, ఎక్స్పాండ్ చేయమంటే ఎక్స్పాండ్ చేస్తుంది, ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయి విత్ ఎగ్జాంపుల్స్ అన్నా అనుకోండి, విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకు ఒక గైడ్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా మనకు పనిచేస్తుంది స్టడీ గైడ్. అండ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు, మేమైతే దాదాపు ఒక 100 pages ఉన్న డాక్యుమెంట్ 4-5 months పట్టింది దాన్ని టైప్ చేసి దానిలో ప్రాపర్ కంటెంట్ తీసుకొని మనకు కావాల్సినట్టుగా మా ప్రాజెక్ట్ తగ్గట్టుగా దాన్ని మాడిఫై చేసి వేరే ఒక టెంప్లెట్ తీసుకొని, అంటే సీనియర్స్ చేసిన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక ఫిజికల్ కాపీ తీసుకొని దాన్ని స్టడీ చేసి దానిలాగా మేము టైప్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి చాలా సింపుల్, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది టైప్ చేసి ప్రిపేర్ డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ అయిపోతుంది మ్యాటర్ ఆఫ్ ఏ మినిట్స్. అంతేకాకుండా ఇన్ కేస్ దానికి వచ్చిన డాక్యుమెంటేషన్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఈ యూజ్ కేస్ యాడ్ చేయండి, ఈ ఎగ్జాంపుల్ యాడ్ చేయండి అని చెప్పంటే ఆ ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేసి మనకు డాక్యుమెంటేషన్ రెడీ చేస్తుంది. అండ్ కోడింగ్ సపోర్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈమెయిల్స్ చెప్పాను. అండ్ ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్. ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా అవసరం అండి. ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు, కానీ ఎలా తెచ్చుకోవాలనేది తెలియదు. ఒకప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నోకియా గురించి, మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం అని చెప్పాను. అయితే ఇక్కడ కూడా ఈ జాబ్ సర్చింగ్ మెకానిజం కూడా టైం తగ్గట్టుగా, టెక్నాలజీ తగ్గట్టుగా మారుతూ వస్తుంది. ఈ మారుతూ ఉన్న కాలాన్ని తగ్గట్టుగా మనం కూడా మారుతూ ఉండాలి. సో అప్పుడే మనకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేటివి డిగ్రీ అయిపోయిన వెంటనే అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు లెటర్స్ పంపించేవాళ్ళు, మీ ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది మీరు ఇంటర్వ్యూకి రండి అని చెప్పి ఒక కాల్ లెటర్ పంపిస్తారు. ఆ తర్వాత నౌకరీ మాన్స్టర్, ఎప్పుడైతే ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిందో నౌకరీ మాన్స్టర్ ఇట్లాంటి వెబ్సైట్స్, ఇండీడ్ అని చెప్పి జాబ్ పోర్టల్స్ వచ్చాయి. ఆ జాబ్ పోర్టల్స్ లో మనం అప్లై చేసుకుంటే మన రిక్వైర్మెంట్ కి ఎవరైనా మ్యాచ్ అయితే, ఆ ఆపర్చునిటీస్ మ్యాచ్ అయితే ఆపర్చునిటీస్ మనకు మెయిల్ రూపంలో వస్తాయి.
ఆర్ మనం అప్లై చేసుకోవాలి. లేదు, ఎవరికైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు సెర్చ్ చేసి షార్ట్ లిస్ట్ చేసిన ప్రొఫైల్స్ ని మనకు మెయిల్ చేస్తారు, కాంటాక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఐటీ జాబే కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఓల్డ్ మెథడ్ లోనే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే మనకు ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంటాయి. అందుకే ఇన్ఫ్లుయెన్స్ కూడా బిల్డ్ చేయాలి. అండ్ పేపర్ ప్రెజెంటేషన్స్ లాంటివి ఇస్తుంటారు, వాటికి కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపరేషన్, జాబ్ అప్లికేషన్స్ ఎలా సెండ్ చేయాలి, ప్రిపేర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్, నెట్వర్క్, సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ కి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక స్టాండర్డ్ ఫార్మేట్ లో వాళ్ళ లెక్చరర్స్ నేర్పిస్తారు. స్టిల్ ఏంటంటే కంపెనీలో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ అయితేనే మనకు ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. అండ్ లెర్నింగ్ టెక్నాలజీ, ఈమెయిల్స్, బ్లాగింగ్, ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా లోగో మేకింగ్, మార్కెటింగ్ ప్రపోజల్స్ ఎలా బిల్డ్ చేయాలి, బ్రాండ్ బిల్డింగ్ లో నేను ఇందాక చెప్పిన అవన్నీ కవర్ అవుతాయి. ఇన్ఫ్లుయెన్స్, వెబ్సైట్, ల్యాండింగ్ పేజెస్, ఇమేజెస్, కంటెంట్, వీడియో, సేల్స్ లెటర్స్, ఇవన్నీ. అండ్ బిజినెస్ ప్లాన్, ఒకవేళ మీకు ఇప్పటివరకు బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈవెన్ బిజినెస్ ఐడియాస్ ని కూడా ఈ చాట్ జీపీటీ నుంచే మనం జనరేట్ చేయొచ్చు. మార్కెట్ అనాలిసిస్, కేస్ స్టడీస్, కీ స్ట్రాటజీస్, బిజినెస్ ఐడియాస్, హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇవి. అండ్ దీనికి సంబంధించిన యాప్స్ కొన్ని రెఫరెన్స్ ఇస్తాను. ఇందులో మనకు లోగోస్ క్రియేట్ చేయడానికి మీరు కావాలంటే నోట్ చేసుకోండి. వాటికి సంబంధించి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. imagine.art అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. Sir, excuse me, sir. Better to type in chat. It will be better. యా, ఇప్పుడు చేయొద్దండి, ఇప్పుడు ట్రై చేయొద్దు. మీరు తర్వాత నోట్ చేసుకుని తర్వాత ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడు సెషన్ వినండి, మీకు వీడియో రికార్డింగ్ కూడా దొరుకుతుంది. యా, imagine.art. సో ఇందులో మనం ఒక టెక్స్ట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. అంటే మన మైండ్ లో ఒక ఐడియా ఉంది అంటే సో దాని నుంచి ఒక ఇమేజ్ ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏ క్యాట్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై వేరింగ్ సూపర్ మ్యాన్ సూట్ అన్నారు. ఇందులో మనం లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ సైజెస్, ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేయాలి. లేదు మన దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా మనం ఇమేజ్ గైడెన్స్ అని చెప్పి పంపించవచ్చు. మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మాక్సిమం అది కవర్ చేస్తుంది. మెయిన్ గా చాట్ జీపీటీ ఎలా యూస్ చేయాలి, ఎలాంటి వాటికి మనం ఉపయోగించవచ్చు అనేది నేను చెప్తాను. కొన్ని ప్రాంప్ట్స్ ఆల్రెడీ ఇప్పటి వరకు నేను చాట్ జీపీటీ ద్వారా ఏమేమైతే యూస్ చేశానో అవన్నీ మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తాను. క్యాట్ మిస్ అయింది.
అది ఇచ్చిన ఎగ్జాంపుల్ తోనే ట్రై చేస్తున్నాం. అది జనరేట్ చేసే లోపు చాట్ జీపీటీ కూడా చెప్తానండి. ఇందులో మీకు ఇందాక చెప్పాను కదా, ఒక స్పీకర్ గురించి ఒక ప్రొఫైల్ ని రెడీ చేయాలి. ఆ రెడీ చేయడానికి నేను సింపుల్ గా కొన్ని సెంటెన్సెస్ యాడ్ చేశాను. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను, నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏముందిలే అని చెప్పి మిస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక ఇన్నోవేటివ్ స్టోరీతో యాడ్ చేస్తూ వాళ్ళ ఇంట్రడక్షన్ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక పర్సన్ గురించి ఎలా ఇంట్రో క్రియేట్ చేసుకోవాలని చెప్పని నేను చాట్ జీపీటీలో జనరేట్ చేశాను. సో తన గురించి రాస్తున్నాము. షీ హెల్ప్స్ ఉమెన్ లూజింగ్ వెయిట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ with Zumba training. Even she is a housewife. She wanted to show her identity and started her career as a speaker and trained in Train the Trainer Workshop 159 batch, Impact Certified Trainer. She brought her child to sports and her child got selected in national championship at the age of 6. సో చాలా షార్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, జస్ట్ దానికి నేర్పిస్తున్నాం. దానికి ముందు నేను ఏం అడుగుతున్నా అంటే, ఒక రోల్ అసైన్ చేయాలని చెప్పి చెప్తున్నాను కదా, ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అంటున్నాను. ఎప్పుడైతే నేను మోటివేషనల్ స్పీకర్ అని ఇచ్చానో, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా సెర్చ్ చేసిన కొంత డేటా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని నేమ్స్ అలా తీసుకొని అదొక కంటెంట్ జనరేట్ చేసింది. ఇంట్రొడ్యూస్ ద ఫాలోయింగ్ స్పీకర్ అన్నాను. సో ఆల్రెడీ నీకున్న నాలెడ్జ్ తో కాదు, నేను ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఒక స్పీకర్ ఇంట్రడక్షన్ ని క్రియేట్ చేయని చెప్పన్నాను. ఎస్, ఐఎమ్ రెడీ టు ఇంట్రడ్యూస్ అని చెప్పి చెప్పింది. ఇక్కడ ఒక శాంపిల్ ఫార్మేట్ లో ఇచ్చింది. ఓకే, సో నేను ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇలా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి ఒక ఫార్మేట్ ఇచ్చింది. సో ఇలా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ తో కావాలన్నట్టుగా నా కంటెంట్ ఇచ్చాను. అంటే నా స్పీకర్ కి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ మోటో ఏంటి, అండ్ వాళ్ళు ఎలాంటి పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది నేను ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక కంటెంట్ ఇచ్చింది. నెక్స్ట్ రైట్ ఇన్ తెలుగు అన్నాను. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిన వెబ్సైట్స్ ని తీసుకొచ్చి ఇస్తుంది. ఒక వెబ్సైట్ లోనికి మనం వెళ్ళి దానిలో ఏం కంటెంట్ ఉంది చూస్తున్నాం, దానిలో ఇంకేమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఓపెన్ చేసిన కంటెంట్ కి దీనికి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రీవియస్ గా మనం ఏ క్వశ్చన్ అయితే అడిగామో, మనం ఏం నాలెడ్జ్ అయితే ఈ చాట్ జీపీటీకి ఇచ్చామో దాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మనకు ఆన్సర్స్ ఇస్తుంది. సో దీనికోసం నేను ఫస్ట్ దానికి ఒక రోల్ అసైన్ చేయడం, నాకు ఒక స్పీచ్ ప్రిపేర్ చేయమని చెప్పి అడగడం, అండ్ స్పీకర్ ఇంట్రడక్షన్ గురించి అడగడం, తర్వాత రైట్ ఇన్ తెలుగు అని చెప్పి ఇవ్వగానే నాకు ఒక స్పీచ్ జనరేట్ చేసింది. ఇందులో మళ్ళీ ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి, కరెక్ట్ తెలుగు గ్రామర్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఆ గ్రామర్ ని కలెక్ట్ చేస్తుంది. ఈ లోపు మన ఇమేజ్ జనరేట్ అయిందా లేదో చూద్దాం. ఎస్, అవర్ రియల్ క్యాట్ ఈస్ ఫ్లయింగ్ విత్ స్పైడర్ మ్యాన్ సూట్. ఓకే, సో ఇలా మనకు రియలిస్టిక్ ఇమేజెస్ ని మనం జనరేట్ చేయొచ్చండి ఏఐ ద్వారా. ఇంతే కాదు, మనం ఒక లోగో, మీరు చూసారో లేదో నాకు తెలియదు, నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నిటిలో నా లోగో యాడ్ చేసుకుంటాను. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. జస్ట్ నేను జనరేట్ ఏ వీడియో ఆన్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అని చెప్పి ఇవ్వగానే నాకు ఒక వీడియో జనరేట్ చేసింది విత్ మై లోగో. ఇక్కడ మీకు కనిపిస్తున్న లోగో నా బ్రాండింగ్ లోగో.
వన్ సెకండ్, నేను ఎగ్జాక్ట్ ఇమేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నాకు ఆల్రెడీ డిజైనింగ్ వచ్చు కాబట్టి ఈ లోగో క్రియేట్ చేసుకున్నాను. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మీ మైండ్లో నాకు ఇలాంటి ఒక లోగో ఉంటే బాగుంటుంది, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా లోగో చూసుంటే ఆ లోగోని దానిలో అప్లోడ్ చేసి మీ నేమ్తో మీ లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఐడియాస్తో మీ లోగోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లోగో క్రియేషన్ కూడా చూపిస్తాను వేరే టూల్ దగ్గర నుంచి. తర్వాత కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఒకప్పుడు ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అని చెప్పని ఒక ప్రోడక్ట్ ని ఫోటో తీసి దాన్ని చాలా అందంగా చూపించి ప్రజెంట్ చేస్తేనే మనం షాపింగ్ చేస్తుంటాం కదా. మీలో ఎంతమంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ ఆర్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్ ఇట్లాంటి వెబ్సైట్స్ లో షాపింగ్ చేస్తున్నట్టయితే యా, థ్యాంక్ యూ. అందులో ప్రోడక్ట్స్ ఎంత అందంగా క్రియేట్ చేసి ఉంటాయి, ఆ ప్రోడక్ట్ ని ఎంత బాగా ప్రజెంట్ చేసి ఉంటాయి. ఈవెన్ మనం మొబైల్ ఫోన్ కొనాలన్నా ఆ మొబైల్ కి ఒక ఇంట్రొడక్షన్ వీడియో, ఒక ట్రైలర్ లాగా, ఒక మూవీ ట్రైలర్ లాగా రిలీజ్ చేస్తారు. అంత బాగా చేశారు కాబట్టే మనం దానికి అట్రాక్ట్ అయ్యి మనం కొనగలుగుతున్నాం. అయితే అలాంటి ప్రోడక్ట్స్ ని మనం నార్మల్ ఫోన్ తో ఫోటో తీసిన దాన్ని అందంగా చూపించడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. Flare.ai అని ఉంటుంది, పిక్సెల్ కట్ అని చెప్పి ఒక యాప్ ఉంది. మనం రెగ్యులర్ గా యూస్ చేసే, మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నాం కదా పోస్టర్ మేకింగ్ అని చెప్పి, క్యాన్వాలో కూడా ఇలాంటి ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. దానిలో కూడా మనం ఏఐని యూస్ చేయొచ్చు. ఇవన్నీ ప్రోడక్ట్ ఇమేజెస్. ఈవెన్ లోగో జనరేషన్ కి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన వెబ్సైట్ లో, ఇందాక నేను ఓపెన్ చేసిన వెబ్సైట్ లో ఇంకా ఏమేం చేయొచ్చు. ఇమేజెసే కాదు, ఏఐ ద్వారా వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. లైట్స్, కెమెరా, యాక్షన్ అని చెప్పి అంటాం కదా, అలాగా ఇక్కడ కూడా లైట్స్, కెమెరా, యాక్షన్ అని చెప్పి మీకు ఏమేమి స్టెప్స్ చేస్తే మీకు వీడియో రెడీ అయిపోతుంది అని చెప్పి మనకు ఒక డెమో కూడా చూపిస్తుంది. సో ఇది ఫ్రీ టూల్, కొంతవరకు ఫ్రీ టూల్ యూస్ చేయొచ్చండి. మనం ఇంకా ఎక్కువ, మనకు కొన్ని క్రెడిట్స్ అని చెప్పి ఇస్తారు. ఆ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే, మనం ఏంటంటే డిఫరెంట్ ఈమెయిల్ ఐడి ద్వారా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక రాకెట్ మూన్ మీదకి వెళ్తున్నట్టుగా ఒక వీడియో కావాలంటే అది ఇస్తుంది. ఏదైనా ఇమేజ్ ని అప్లోడ్ చేసి దాన్ని యానిమేషన్ లాగా చేయమన్నా చేస్తుంది. మనం ఎలాంటివి చేయొచ్చు ఈ ఏఐ ద్వారా అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తున్నారు, చూస్తున్నారా? ఎంత రియలిస్టిక్ గా ఉందో చూడండి. ఒక డాగ్ నిజంగానే ఒక లాన్ లో పరిగెడుతున్నట్టుగా ఇస్తున్నారు. ఒక ఫోటో అప్లోడ్ చేసి దానికి యానిమేషన్, దాని చుట్టూ ఉన్నట్టు ఏది ఉంది, ఏదైనా ఉన్నట్టుగా చూపించాలంటే చూపించవచ్చు.
ఇలాంటి యాడ్స్ చూపించి కదా మనల్ని కొనేలా చేస్తున్నారు ప్రోడక్ట్ ఓనర్స్. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఈ కూల్ డ్రింక్ యాడ్ తీస్తున్నట్టుగా ఉంది చూడండి. మనం ఒక ఇమేజ్ ని చూస్ చేసుకొని కూడా ఒక డిస్క్రిప్షన్ రాయొచ్చు. మనకు ఇది జనరేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇవేంటంటే మనకు మాక్సిమం సెల్ఫ్ డిస్క్రిప్టివ్ గానే ఉంటాయి. ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు ఈజీగానే అర్థమైపోతుంది. సింపుల్ స్టెప్స్ తోనే ఉంటాయి. మాక్సిమం గైడ్ ఉంటుంది. ఆ గైడ్ ద్వారా మనం జనరేట్ చేయొచ్చు. డిఫరెంట్ ఐడియాస్, ప్రోడక్ట్ ఇమేజెస్, గ్రాఫిక్ డిజైన్, కాన్సెప్ట్ ఆర్ట్, ఇట్లా మనకు చాలా కాన్సెప్ట్లో మనకు కావాల్సిన ఇమేజెస్ మనం జనరేట్ చేయొచ్చు. ఇమేజ్ రిమిక్స్, ఉన్న ఇమేజ్ ని ఇంకొక డిఫరెంట్ వేలో కూడా ట్రై చేయడానికి చూస్తుంది. ఇవ్వండి అంటే ఒక్కొక్క వెబ్సైట్ కి యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. మనకు ఏది ఉపయోగపడుతుంది, దేనిలో బాగా జనరేట్ చేస్తుంది, మనం R&D చేసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను imagine.art అనే దాని గురించి చెప్పాను. ఒకవేళ మీకు ఈ నేమ్ కంప్లీట్ గా నాకు గుర్తు రాలేదు అనుకోండి, హౌ టు జనరేట్ ఏ ఇమేజెస్ అని గూగుల్లో టైప్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఇమాజిన్ ఆర్ట్ వచ్చింది, పిక్సీ బ్రిక్స్ అని వచ్చింది, ఓపెన్ ఆర్ట్ ఏఐ, క్యాన్వా, పిక్స్ ఆర్ట్. సో ఇవన్నీ ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్స్. ఒకవేళ ఈ ఒక్క నేమ్ అంటే మీకు ఎగ్జాక్ట్ గా నేను చెప్పినది దొరకలేదు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఈ పిక్స్ ఆర్ట్ అనేది దొరికింది, దాన్ని ట్రై చేశారు. కానీ దీనికంటే నేను క్లాస్ లో ఉన్న దానిలో బాగా ఎఫెక్టివ్ గా క్రియేట్ అయింది కదా, నేను దాన్నే యూజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని మీకు అనిపిస్తే మీరు సింపుల్ గా ఈ నేమ్ తీసుకెళ్ళి పిక్స్ ఆర్ట్ ఆల్టర్నేటివ్, పిక్స్ ఆర్ట్ ఆల్టర్నేటివ్స్ అని అంటే ఇక్కడ మనకు కొన్ని బ్లాగ్ ఆర్టికల్స్ దొరుకుతాయి. టాప్ 10 పిక్స్ ఆర్ట్ ఆల్టర్నేటివ్స్ అండ్ కాంపిటేటర్స్ ఇన్ 2024 అని ఇచ్చింది. ఫోటోషాప్ వచ్చింది, క్యాన్వా, పిక్సెల్ ఆర్ ఎడిటర్, ఫోటో రూమ్, ఇంకా కొత్త వచ్చాయి. ఫొటోస్, ఇది అంత ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకి ఇవ్వలేదు. యూజింగ్ ఏఐ అని చూపించాను. ఇప్పుడు మనకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. ఫోటోస్కేప్, ఫోటోజీనిక్, పిక్సెల్ ఆర్, స్నాప్ సీడ్, ఫోటో డైరెక్టర్. ఇట్లా మనకు కొత్త యాప్స్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఏఐ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అనేది కనుక తెలుసుకుంటే దానికి కావాల్సిన టూల్స్ ఏంటి అనేది మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి ఫొటోస్ గురించి. అండ్ ఈవెన్ వీడియోస్ కూడా మనం ఎలా జనరేట్ చేయొచ్చు అనేది చెప్తాం. నెక్స్ట్ వీడియో జనరేషన్ కోసం pixelcut.ai అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, అండ్ pictory.ai, ఇన్ వీడియో. సో ఇన్ వీడియోలో అయితే నేను ఒక స్టోరీ కూడా వీడియో క్రియేట్ చేశానండి. కానీ ఇది క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 10-20 మినిట్స్ పడుతుంది. కాకపోతే ఈ సెషన్ లో మనం చూపించడం కంటే నేను ముందుగా జనరేట్ చేసి ట్రై చేశాను. ఇన్ కేస్ మీరు ఎగ్జాక్ట్ గా ట్రై చేద్దాం అనుకుంటే ఈ 2 రిసోర్సెస్ మీకు షేర్ చేస్తాను చాట్ బాక్స్ లో. ర్యాండమ్ గా ఈ టూల్ ఎలా పనిచేస్తుందని టెస్ట్ చేయడానికి ర్యాండమ్ గా ఒక స్టోరీ కోసం ట్రై చేశాను. ఫస్ట్ నేను
ఒక స్టోరీ రాయడానికి ట్రై చేస్తే అది ఏం చేసిందంటే అది మన జాబ్ కాదు, ఇప్పటికిప్పుడు స్టోరీ రాయాలంటే కష్టం కదా అని చెప్పి అనిపించింది. సరే ఆల్రెడీ ఉన్న స్టోరీస్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పని డైరెక్ట్ గా ఉన్న స్టోరీస్ కోసం సెర్చ్ చేస్తే ఈ స్టోరీ దొరికింది. ర్యాండమ్ గా ఒక స్టోరీ పిక్ చేసుకొని నేను ఒక వీడియో జనరేట్ చేశాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది స్టోరీ సంబంధించింది. అండ్ ఇన్ వీడియో యాప్ ద్వారా మనం వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం కదా. సో ఈ ఇన్ వీడియో డిఫరెంట్ అండి. ఇందులో వచ్చేసరికి మనం మన క్రియేటివ్ మైండ్ యూస్ చేసి మనం ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ జనరేట్ చేయొచ్చు. మనం ఎలా చెప్తే అలా వీడియో జనరేట్ అవుతుంది. ఇందులో సింపుల్ గా ఈ స్టోరీ యాడ్ చేసి నేను వీడియో క్రియేట్ చేశాను. ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. దానికంటే ముందు మీకు ఇందాక షేర్ చేసిన స్టోరీ చూపిస్తాను. స్టోరీ కనిపిస్తుంది కదా నా స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుంది, లైన్ వచ్చింది, బ్లాక్ వచ్చి లైన్ వచ్చింది. యా 1 సెకండ్. ఎస్. సో ఇక్కడ ఉన్న టాకింగ్ బర్డ్స్ అనే ఒక స్టోరీని తీసుకొచ్చి ఒక 10-15 లైన్స్ స్టోరీని తీసుకొచ్చి వీడియో కింద కన్వర్ట్ చేశాను. ఆ వీడియోని ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు. Chasing each other through the trees. They didn't. Two talking birds lived in a lush forest with their parents. The birds were very happy. They loved to sing and play together. The parent birds taught their young ones about the forest. They showed them where to find the tastiest fruits. One day, the two young birds were playing. They were chasing each other through the trees. They did not notice a villager walking towards them. The villager had been watching us. He thought we were beautiful. The villager decided to catch us. He wanted to keep us as pets. He slowly crept closer, holding out a net. The birds were too busy playing to see him. The villager saw his chance. He quickly threw the net over the birds. One bird was trapped. The other bird managed to fly away. I was scared and sad. I missed my brother and parents. The bird struggled in the net. He called out for his brother, but his brother was gone. The villager put the bird in a cage. He took the bird back to his village. The villager was pleased with his catch. He showed the talking bird to all his friends. They all admired the bird's beautiful feathers. But the bird was not happy. He did not like being in a cage. మనకి ఇక్కడ స్టోరీ కోసం కాదండి, మనకు ఇలా వీడియోస్ మనం జనరేట్ చేయొచ్చు అనే దానికి ఇది నేను షేర్ చేశాను. సో ఫుల్ వీడియో కావాలంటే నేను గ్రూప్లో షేర్ చేశాను టెలిగ్రామ్లో. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు గమనించారో లేదో, వాయిస్ మాడ్యులేషన్ వస్తుంది, దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఇమేజెస్ని చూపిస్తుంది. అక్కడ మనకు చూపించే ఇమేజెస్ని ఏమంటామంటే స్టాక్ ఫుటేజ్ అంటారు. జనరల్గా ఆ స్టాక్ ఫుటేజ్ మనకు గూగుల్లో ఇమేజ్ మనం ఆ కంటెంట్ తగ్గట్టుగా మనం సెర్చ్ చేసుకొని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని లైసెన్స్ కూడా ఉంటాయి. అదే ఏఐ ద్వారా జనరేట్ చేసామనుకోండి, కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది.
అండ్ అంతేకాకుండా వాయిస్, మ్యూజిక్ ఇవన్నీ సొంతంగా యాడ్ చేసి మనకు ఒక చక్కని వీడియో ఒకటి రెడీ చేసింది. బాగుందా వీడియో? హౌ మెనీ ఆఫ్ యూ లైక్ దట్ వీడియో? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ. యా. సో కాకపోతే అక్కడ ఒక చిన్న లిమిటేషన్ కూడా ఉందండి. ఏ మనం చెప్పింది చేస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా మన మైండ్ లో ఉన్నది తీసుకురావడం అంటే ఒక్కోసారి రాకపోవచ్చు. ఇప్పటి వరకు మనకు ఉన్న ఏఐ టూల్స్ అన్నిటి కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్ రాదని చెప్పి ముందుగానే చెప్తారు. సో మనం తెలుసుకొని చేయాలి. అండ్ ఇక్కడున్న ఒక పెద్ద లిమిటేషన్ ఏంటంటే, మనం ఒక స్టోరీ చెప్తున్నాం. ఒక స్టోరీలో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ స్టోరీ నరేట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మన స్టోరీలోకి వచ్చేసరికి ఫస్ట్ ఒక 2 బర్డ్స్ ని చూపించింది, తర్వాత వచ్చేసరికి వేరే 2 బర్డ్స్ వచ్చేసాయి. త్రూఅవుట్ మనకు వీడియో ఒకే క్యారెక్టర్ ని మనం చూపిస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి లిమిటేషన్స్ ఉంటాయి. దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనం డిజైన్ చేసుకుంటూ దానికి ప్రాంప్ట్ ఇస్తూ వెళ్తే మనం అనుకున్న వీడియో రావచ్చు. ఓకే, సో ఇది. అంతేకాకుండా Pictory.ai అని చెప్పి ఉంటుంది. దీనిలో మనం వీడియోస్ ని ఎడిట్ చేయొచ్చు కూడా. దాని ద్వారా ఎడిట్ చేసిన వీడియో కొన్ని చూపిస్తాను మీకు. సో ఇన్ని టూల్స్ నేర్చుకోవాలా, ఇన్ని గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి ఆలోచించొద్దు. ఓవరాల్ గా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలండి. మనకి ఏం కావాలి, దానికోసం ఎలా సెర్చ్ చేయాలి, అండ్ ఎలా చెప్తే నాకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఆ టూల్స్ రెఫరెన్స్ కావాలంటే మీకు ఒక చోట స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్, అన్ని టూల్స్, మాక్సిమం అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇమేజ్ ఎడిటింగ్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఇట్లాంటివన్నీ. యా, ఇక్కడ మనం ఏమేం చేయొచ్చు, ఇక్కడ స్క్రిప్ట్ నుంచి వీడియో తయారు చేయొచ్చు. మనం ఒక చక్కని స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసి, ఇందాక నేను సెకండ్ ఇందాక చాట్ జీపీటీలో స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి ఇచ్చాను కదా. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ చూపించి జనరేట్ ఏ వీడియో జనరేషన్ స్క్రిప్ట్ ఆన్ ఆ వీడియో స్క్రిప్ట్ ఎలా ఉండాలి, ఒకవేళ మనం సొంతంగా వీడియో తీస్తున్నామంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, ఎలా సీన్ స్టార్ట్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు గైడ్ చేస్తుంది చాట్ జీపీటీ. సో దీన్ని తీసుకెళ్ళి ఇక మనకు కావాల్సిన అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ స్క్రిప్ట్ టు వీడియో అన్నాం కదా, ఈ స్క్రిప్ట్ లో ఇది అడుగుతుంది. మనం ఎలాంటి స్క్రిప్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియోని జనరేట్ చేయొచ్చు. తర్వాత ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ చూశారు, ఆ బ్లాగ్ పోస్ట్ నుంచి డైరెక్ట్ గా మనం ఒక వీడియోని జనరేట్ చేయొచ్చు. లేదా ఏదైనా ఒక వెబ్సైట్ ఇస్తే ఆ వెబ్సైట్ దానికి సంబంధించి ఒక వీడియో తయారు చేయొచ్చు. ఈ ఆర్టికల్ టు వీడియో, ఎడిట్ వీడియోస్ విత్ ఏఐ.
నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంతమందికి ఫిల్లర్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. నా కెరియర్ బిగినింగ్ లో అంటే ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఒక వీడియో ఉండేది, ఒక ఇంటర్వ్యూ లాంటిది అనుకోండి. మా మెంటర్ దగ్గర నేను ఒక రిజల్ట్ అచీవ్ చేసిన దానికి నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో ఆ వీడియోలో నేను మాట్లాడింది చూస్తే నేను ఇన్ని ఫిల్లర్ వర్డ్స్ యూస్ చేస్తున్నానా అని అనిపించింది. ఓకే ఓకే, సో సో ఆ ఊ, ఇట్లా అంటూనే ఉన్నా అనమాట. దీన్ని యూట్యూబ్ లో పెడదామని చూస్తే ఇలా ఉందే, మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదేమో అని చెప్పి అనిపించి దీన్ని ఎడిట్ చేద్దామని చెప్పి, నాకు ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ ఉన్నారు యాజ్ ఎంప్లాయ్. సో తను వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఈ వీడియో ఎడిటింగ్ అన్నారు కదా, ఏం చేస్తుంది వీడియో ఎడిటింగ్ అని చెప్పి వెళ్ళాను. ఇందులో మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే దానిలో ఏం మాట్లాడామో ఆ స్క్రిప్ట్ మొత్తం అనలైజ్ చేసి ఒక స్క్రిప్ట్ లాగా చూపిస్తుంది. అందులో ఫిల్లర్ వర్డ్స్ ఏమైనా ఉంటే తీసేయమంటే ఆ ఫిల్లర్ వర్డ్స్ ఓకే ఎనేబుల్ చేసామనుకోండి, ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఇన్ని వర్డ్స్ రిపీట్ అయి ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది. దానికి కావాలంటే తీసేయచ్చు. ఇంకొకసారి ఏంటంటే, మనం వీడియో చేస్తున్నాం, చాలా మంది ఎంటైర్ వీడియో స్క్రిప్ట్ మనకు గుర్తుండకపోవచ్చు. దీనికోసం మనం ఏం చేస్తుంటాము, సింపుల్ గా వీడియో స్టార్ట్ చేస్తాము, ఒక సెంటెన్స్ లేదంటే ఒక సీన్ గురించి చెప్పిన రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ పేపర్కి వెళ్ళి చూసుకుంటాం. ఇక్కడ ఈ వీడియోలో ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఏం చేయొచ్చు అంటే, మనకు ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్రిప్ట్ కోసం ఇక్కడ ఇలా వెళ్ళి ఒక 2 seconds ఆగి ఇలా వచ్చాను అనుకోండి, దాన్ని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఎక్కడైతే నేను సైలెంట్ గా ఉన్నానో ఆ వీడియో కట్ చేసి ప్రాపర్ గా మాట్లాడిన వీడియో మాత్రమే మనకి ఇస్తుంది. సో దీనికోసం మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీకు అప్లోడ్ చేయగానే ఆ ప్రాసెసింగ్ పడుతుంది. ఇది చాలా టైం టేకింగ్ అండి, మనకు డ్యూరేషన్ బట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను 20 minutes వీడియో అప్లోడ్ చేశాను, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour టైం పట్టింది ఇది జనరేట్ చేయడానికి. ఓకే, ప్రాసెస్ చేయడానికి అంత టైం పట్టింది. కాబట్టి ఇక్కడ మీకు శాంపిల్ చూపించడానికి షార్ట్ వీడియో ఏం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న వీడియోస్ మీరు తెలుగులో చేస్తుంటారు కాబట్టి అది తెలుగులో డిటెక్ట్ చేస్తుందో లేదో ఐడియా లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లో చేసిన ఒక వీడియోని అప్లోడ్ చేసి దాన్ని అనలైజ్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. Congratulations and welcome to the Hall of Fame. Yes, so you are into IT, I can see, learning full stack. So tell us about where are you from and what was your journey like? Over to you. Thank you so much for bringing me, Sid. I am from Hyderabad. My Nice. native place is Nellore. I have almost 15 plus years of experience in IT, but when I talk about training, this is completely new to me. Okay, and I was always trying to prove myself in IT career to get, and I was also feeling always underpaid. ఓకే, సో ఇక్కడ నేను ప్లే చేసిన less than 1 minute లోనే దాదాపు 12-15 times ఆ అనే ఒక సౌండ్ వచ్చింది. అండ్ దానిలో ఓకే అనేది కూడా యూస్ చేసి ఉండొచ్చు. అయితే సేమ్ థింగ్ నేను ఇంకొక వీడియో అంటే ఎడిట్ చేసిన వీడియో మీకు ప్లే చేస్తున్నాను. అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎడిట్ చేసిన వీడియో అండి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. There you can turn on your audio and video. And congratulations and welcome to the Hall of Fame. Yes, so you are into IT, I can see, learning full stack.
So tell us about where are you from and what was your journey like? Over to you. Thank you so much for bringing me. I am from Hyderabad. My Nice. native place is Nellore. I have almost 15 plus years of experience in IT. But when I talk about training, this is completely new to me. Okay. I was always trying to prove myself in IT career to get, and I was also feeling always underpaid. Okay. For that reason, I was always looking for the better opportunity. ఆ డిఫరెన్స్ గమనించారా? ఆ అనే సౌండ్ తీసేసింది కంప్లీట్ గా. రైట్, ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఇక్కడ కాకపోతే నేను ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు వాటర్ మార్క్ కనిపిస్తుంది, వీడియో మేడ్ విత్ pictory.ai. ఎస్. సో మీరు చేసిన వీడియోస్ ఇన్ కేస్ ఇంగ్లీష్లో కనుక చేస్తే దాన్ని మీరు ఇలా తీసేయచ్చు. అంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నా తీసేయచ్చు, ఫిల్లర్ వర్డ్స్ ని కరెక్ట్ చేయొచ్చు, అండ్ ఊ అనే సౌండ్ కూడా తీసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోస్ గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. ప్రజెంటేషన్స్ ఆల్రెడీ చూసాము, గామా యాప్ గురించి యూస్ చేసాము. ఆ గామా యాప్లో వచ్చేసరికి మనం ఎలా ఎడిట్ చేయొచ్చు అనేది బ్రీఫ్గా చెప్తాను ఇఫ్ టైం పర్మిట్స్. గామాకి ఆల్టర్నేటివ్ యాప్స్ నేను ఇందాక చెప్పాను కదా, మనకి ఏదైనా ఒక యాప్ గురించి తెలుసు అని అంటే దీనికంటే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, దీనికంటే బెటర్ యాప్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం జస్ట్ ఆ యాప్ నేమ్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ దిస్ అని చెప్పి మనం గూగుల్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన ఆర్టికల్స్ కొన్ని వస్తాయి. దానిలోంచి కొంచెం ఆర్ఎండి చేసి ఏ టూల్ బాగుంది అనేది మనం డిసైడ్ చేసి ఆ టూల్స్ గురించి మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ప్రెజెంటేషన్ కోసం ఈ యాప్స్ అన్ని ఉన్నాయని చెప్పాను కదా. కంటెంట్ రైటింగ్ కోసం, సో ముఖ్యంగా అంతకుముందు అయితే నేను కంటెంట్ రైటింగ్ కోసం writer.me అని చెప్పి ఒక యాప్ని యూస్ చేసేవాడిని. ఇందులో బ్లాగ్ రాయాలంటే ఒకలాగా సెలెక్ట్ చేయాలి, ఆప్షన్స్ ఉంటాయి. ఒక మెయిల్ రాయాలంటే, ఒక మెయిల్కి రిప్లై రాయాలన్నా మనం ఎలాంటి రిప్లై రాస్తే బాగుంటుంది అని చెప్పి ఆటోమేటిక్గా అనలైజ్ చేసి దానికి ప్రాపర్ రిప్లై ఇస్తుంది. మెర్లిన్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది, గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. దాని ద్వారా ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఏదైనా ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం కదా, దీనికి ఒక మంచి కామెంట్ రాస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అనుకోండి, సింపుల్గా ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి జనరేట్ అని అన్నాం అనుకోండి, ఆ కంటెంట్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా రిప్లై రెడీ చేసి మనకు ఒక కామెంట్ రెడీ చేస్తుంది. తర్వాత గ్రామర్లీ, మనం రాసే కంటెంట్ని ఆటోమేటిక్గా మన గ్రామర్ని కరెక్ట్ చేస్తూ బెస్ట్ వేలో ఈ సెంటెన్స్ కాదు ఇలా రాస్తే బాగుంటుందని చెప్పి మనకు ఆటో సజెషన్స్ ఇస్తుంది. రైట్ సోనిక్, కంటెంట్ bot.ai, జాస్పర్, పెప్పర్ కంటెంట్. సో ఇవన్నీ టూల్స్ అండి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు, మీకు బాగా నచ్చిన టూల్ ఒకటి తీసుకొని దాని నుంచి చేయొచ్చు. మీరు కరెక్ట్గా ప్రాంప్ట్ కనుక ఇవ్వగలిగితే ఏ చాట్ బాట్కి, అంటే మనకు చాట్ బాట్స్ ఏమున్నాయని కూడా ఒకసారి చెప్తాను. నేను మెయిన్గా యూస్ చేసేది అయితే చాట్ జీపీటీ ఎక్కువ యూస్ చేస్తాను. దెర్ ఆర్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో, Claude.ai, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, మెటా ఏఐ. ఈ మెటా ఏఐ మీరు గమనించారా లేదో, మీకు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆ సెర్చ్ బార్ దగ్గర మీకు బ్లూ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది, అది మెటా ఏఐ. అక్కడ మీరు ఎవరికైనా ఒక టెక్స్ట్ పంపించాలి అంటే జనరేట్ దిస్ అని కూడా మీరు ఈ వాట్సాప్లో అడగొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు రాసిన దానికి ఇంకా మసాలా యాడ్ చేసి మీకు ఎఫెక్టివ్ కంటెంట్తో ఇస్తుంది. మసాలా ఎలా యాడ్ చేస్తుందని చెప్పి ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా. నేను ఒక 6 lines కంటెంట్ ఇంట్రడక్షన్ రాస్తే అది దాదాపు ఒక 2 paragraphs రాసింది స్పీకర్ గురించి ఇంట్రడక్షన్. ఈవెన్ నేను మీకు పంపించిన ఈరోజు నేను ప్రిపేర్ చేసిన స్పీచ్ కావచ్చు, లేదంటే ఇంట్రడక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని నుంచి జనరేట్ చేసినవి అనమాట. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ గామా యాప్ ఆర్ ఎల్స్ ఐ విల్ కన్క్లూడ్ హియర్. సో మీకు టైం ఉంది అంటే ఇంకొక 10 minutes ఎక్స్టెండ్ చేద్దామంటే, ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇంకొక 10 minutes ఓకే అంటే గామా యాప్ మనకు ఇంకా డీటెయిల్గా ఎలా చేయొచ్చు, ఇన్ కేస్ మిగతా వాళ్ళకి
ఇంకా చాలా కాన్సెప్ట్ అయితే ఉంది. మీకు కొన్ని ప్రాంప్ట్స్ మీకు చూపిస్తాను, ఎలాంటి ప్రాంప్ట్స్ యూస్ చేస్తారు ఏంటి అనేది. ఓకే, ఈ చాట్ జీపీటీలో మనం జనరేట్ చేసిన కొన్ని ప్రాంప్ట్స్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఆర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ నేను సింపుల్ గా ఒక ఈవెంట్ అటెండ్ అయ్యాను. ఆ ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఒక మెయిల్ రాయాలని చెప్పి అడిగాను. మెయిల్ జనరేట్ చేసి కంటెంట్ ఇచ్చింది. ఓకే, తర్వాత నా ఇంట్రడక్షన్, నా గురించి ఆ మెయిల్లో ఏం రాయాలి అని చెప్పి నా ప్రొఫైల్ నుంచి, అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి నేను కంటెంట్ తీసుకొని ఇక్కడ ఇన్పుట్ గా ఇస్తే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ నాకు రెడీ చేసింది. ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇంత మెయిల్ మనం పంపించిన వాళ్ళు చదువుతారో లేదో డౌట్ వచ్చి సో నాకు కొంచెం షార్ట్ గా కావాలని చెప్పి మేక్ ఇట్ షార్ట్ అన్నాను. మేక్ ఇట్ షార్ట్ అనగానే ఈ 4 పారాగ్రాఫ్స్ ఉన్న కంటెంట్ 2 పారాగ్రాఫ్స్ వచ్చేసింది. సో ఈ ఇంట్రడక్షనే మీకు సురేంద్ర చెప్పారు. ఓకే, కొంతమందికి తెలుగులో కావాలంటారు, అందుకని తెలుగులో కూడా జనరేట్ చేసి పంపించాను. ఈవెన్ మీకు ఈ సెషన్ ఎలా చెప్పాలి, దేని గురించి చెప్పాలి, ఎలాంటి విషయాలు కవర్ చేయాలి అనేది కూడా చాట్ జీపీటీ మనకు గైడ్ చేస్తుంది. ప్రిపేర్ ఏ సెషన్ ఆన్ ఏఐ టూల్స్ ఫర్ ట్రైనర్స్, 60 to 90 minutes సెషన్. సో ఇలాంటి వాళ్ళ కోసం. యాక్టివిటీస్ ఏం చేయించాలి, పోల్స్ ఎలా రన్ చేయాలి, ఇట్లాంటివి కూడా చెప్తుంది. కానీ ఎగ్జాక్ట్ గా దీన్ని ఫాలో అవ్వలేదు, నా ఓన్ టెంప్లెట్ నాకు ఉంది, సో నేను క్రియేట్ చేసుకున్నాను. Yeah. కొన్ని టూల్స్ గురించి కూడా చెప్తున్నారు. తర్వాత స్పీచ్ సమ్మరీ. మార్నింగ్ డిజైనర్ టాక్ లో మాట్లాడుతూ ఉంటాం కదా, నేను కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాను. అవి ఏంటంటే, మనకు ఒక స్పీకర్ వచ్చి తన గురించి, అంటే క్లాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, ఏదైనా సెషన్ చెప్తుంటారు కదా, దానిలో మెయిన్ పాయింట్స్ నేను నోట్ చేసి ఫస్ట్ వాళ్ళ స్పీకర్ ఇంట్రడక్షన్ ఏముందో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ దీనికి ఇన్పుట్ గా ఇస్తాను. దాని నుంచి ఒక సమ్మరీ రెడీ చేస్తుంది. సింప్లిఫై ద సమ్మరీ అంటే నాకు సమ్మరీ రెడీ చేసింది. దాన్ని ఒక 4-5 టైమ్స్ మనం చదివి మనకు మౌత్ లో రోల్ అవుట్ అయిన తర్వాత అప్పుడు కొన్ని పాయింట్స్, మిస్ అయిన పాయింట్స్ మాక్సిమం కెమెరా చూసి చెప్తూ ఉంటాము. ఇన్ కేస్ మనం ఏదైనా మర్చిపోతున్నాము అని అనిపిస్తే అలా కిందకి ఆ పాయింట్ వరకు చూసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాం. అలా ది బెస్ట్ గా సమ్మరీ ఇవ్వచ్చు. ఇలా నేను అటెండ్ అయిన మాక్సిమం ఈ డిజైనర్ టాక్ లో ఉన్న సెక్షన్స్ అన్నిటికీ సమ్మరీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలాగే ఉంటుంది. మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకుంటాను. ఆ పాయింట్స్ ఇక్కడ రాయగానే దాని నుంచి ఒక సమ్మరీ క్రియేట్ చేస్తుంది. దాని నుంచి మనం ఎఫెక్టివ్ గా, ఈవెన్ పోయిట్రీకే కావాలంటే నాకు ఏదైనా ఒక కంటెంట్ ఇచ్చింది, మేక్ ఇట్ పోయిట్రిక్ అన్నాను అనుకోండి, దాన్ని ఇంకా అందంగా ఎలా మాట్లాడచ్చు అనేది కూడా చెప్తుంది. ఇక్కడ తెలుగులో ఉన్న దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడం, రైట్. ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేసిన వాటిని మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత స్పీకర్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ చెప్పాను. కోర్స్ డిజైన్, ఈవెన్ కోర్స్ డిజైన్ గురించి కూడా మనకు 1 day సెషన్ కావాలంటే 1 day సెషన్, 1 month సెషన్ కావాలంటే 1 month, ఈవెన్ 3 months కావాలంటే 3 months, ఎలాగైనా మనకు కోర్స్ డిజైన్ చేస్తుంది. నేను ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కోసం 1 month కోర్స్ అడిగారు వాళ్ళు. ఆ 1 month కోర్స్ లో మనం ఏం చేయొచ్చు, వీక్ 1 లో ఏం చెప్పాలి, వీక్ 2 లో ఏం చెప్పాలి, ఇట్లా డీటెయిల్డ్ ప్లాన్ మన కోసం రెడీ చేస్తుంది. దీన్ని మనం ఈచ్ స్టెప్ ని ఎలాబరేట్ చేయమంటే ఆ రోజు క్లాస్ ని ఎలాబరేట్ చేయమన్నా చేస్తుంది. ఓకే, దానికి ఎంత ఛార్జ్ చేయాలి అనేది కూడా చెప్తుంది. సో
ఇందులోంచి పెయిడ్ టూల్స్ని రిమూవ్ చేయమన్నాను. దేనికైతే ఫ్రీ ట్రయల్ ఎనేబుల్ చేస్తున్నారో ఆ టూల్స్ మాత్రమే ఎనేబుల్ చేయమంటున్నాను. ఇట్లా మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి దాన్ని ఎలాంటి మోడిఫికేషన్స్ చేయమంటే అలాంటివి ఆటోమేటిక్గా చేస్తుంది, అంటే మనం అడిగితే. తర్వాత బ్రాండ్ బిల్డింగ్. ఈ బ్రాండ్ బిల్డింగ్లో వచ్చేసరికి మనం యాజ్ ఏ ట్రైనర్గా నేను అందరికీ ట్రైనింగ్ ఇస్తానని కాకుండా స్టార్టింగ్లో మనం ఎలాగో స్కూల్ స్టూడెంట్స్ కోసం ఇస్తున్నాం, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఇస్తున్నాం. అదే మనం దీన్ని ఒక ప్రొఫెషనల్ లాగా ఎంచుకోవాలి అంటే మనం ఒక పర్టికులర్ సెగ్మెంట్ని ఎంచుకోవాలి. అది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సా, లేదంటే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్సా, లేదంటే రియల్ ఎస్టేట్లో ఉన్న ఏజెంట్సా, ఒక పర్టికులర్ సెగ్మెంట్ని ఎంచుకున్న తర్వాత ఆ సెగ్మెంట్లో ప్రొఫైలింగ్ చేయాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇష్టపడతారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఇవ్వాల్సిన సొల్యూషన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీన్ని ప్రొఫైలింగ్ అంటారు. ఒక పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ దీన్ని చేస్తే ఇంకొక లాంగ్వేజ్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ క్లయింట్ అవతార్ అంటారు. ఈ క్లయింట్ అవతార్ క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలని మనకు ఎగ్జాక్ట్గా ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది. Create a client avatar of business owner who is struggling to get their brand visibility. నేను ఒక కంపెనీకి బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నేర్పించాలనుకుంటున్నాను అనుకోండి. సో నాకు ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అనేది క్రియేట్ చేస్తున్నాను. సో అలెక్స్ థామ్సన్, అతని నేమ్, ఏజ్ అరౌండ్ 42 years ఉంటారు, మెయిల్, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, ఆక్యుపేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది, బిజినెస్ స్టేజ్ ఏముంటుంది, గ్రోత్ స్టేజ్ బట్ స్ట్రగ్లింగ్ టు ఎక్స్పాండ్ కస్టమర్ బేస్ అండ్ ఇంక్రీజ్ బ్రాండ్ రికగ్నిషన్, బిజినెస్ డీటెయిల్స్, వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, లో బ్రాండ్ అవేర్నెస్, లిమిటెడ్ మార్కెటింగ్ బడ్జెట్, కాంపిటేటివ్ మార్కెట్, డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్, గోల్స్ ఏంటి, ఇంక్రీజ్ బ్రాండ్ విజిబిలిటీ, బూస్ట్ సేల్స్, ఎక్స్పాండ్ రీచ్, పెయిన్ పాయింట్స్, మార్కెట్ ఓవర్వెల్మ్, ROI అన్సర్టనిటీ, టైం మేనేజ్మెంట్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్. ఇక్కడ చాలా మందికి ఈ బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి ఉంటుంది, వాళ్ళు దానిపైన వర్క్ చేయడానికి అంత టైం దొరకపోవచ్చు. సో దానికి కావాల్సిన సొల్యూషన్ మనం అవుట్ సోర్స్ తీసుకొని మనం ఎలా చేయొచ్చు. ఇప్పుడు మీరు నేర్చుకున్న నాలెడ్జ్తో యూ కెన్ ఆల్సో ఎర్న్ సమ్ మనీ. సో దాన్ని అది లోగో సర్వీస్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా కంటెంట్ మార్కెటింగ్ చేయొచ్చు, బ్రాండ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా 1600 ఫాలోవర్స్ నుంచి 10,000 ఫాలోవర్స్ ఎలా వచ్చారు అంటే ప్రతిరోజు కన్సిస్టెంట్గా నేను దానిలో కంటెంట్ కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాను. నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకున్న పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్స్ పైన ఎక్కువ ఉంటారు, సో అవన్నీ అనలైజ్ చేసి దానికి కావాల్సిన కంటెంట్. ఇప్పుడు ఇట్లా నేను ప్రొఫైల్ చేసిన తర్వాత నేను సింపుల్గా వాట్ ఆర్ ది టాప్ 30 ఛాలెంజెస్ బై ద బిజినెస్ ఓనర్ టు ఇంక్రీజ్ దేర్ బ్రాండింగ్. ఒకవేళ నేను స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, వాట్ ఆర్ ది టాప్ 30 ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ టు గెట్ దేర్ ఫస్ట్ IT జాబ్ అని అనుకోండి. దానికి సంబంధించిన 30 ప్రాబ్లమ్స్ గురించి లిస్ట్ ఇస్తుంది. నేను సింపుల్గా దీని నుంచి ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ కాపీ రైటర్ అనగానే నాకు దాని ఇంకా డీటెయిల్డ్గా ఇచ్చింది. తర్వాత గివ్ మీ 30 ఐడియాస్ టు ఇంక్రీజ్ బిజినెస్ బ్రాండింగ్ ఆన్ లింక్డ్ఇన్. 30 ఐడియాస్ ఇస్తుంది. అంటే మనకు ఏవి కావాలంటే అంటే ఒక నెల రోజులకు సరిపడా కంటెంట్ని ఒక 2-3 అవర్స్లో కూర్చొని మొత్తం షెడ్యూల్ చేసి పెట్టేసి ఆరామ్సే ఉండొచ్చు. తర్వాత ఆటోమేటిక్గా మనకు దానికి ప్రతిరోజు ఆ బ్రాండ్ విజిబిలిటీ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నేను 30 ప్రాబ్లమ్స్ ఏంటి, 30 ఐడియాస్ ఏంటి అవన్నీ జనరేట్ చేశాను. జనరేట్ మోస్ట్ ఎంగేజింగ్ లింక్డ్ఇన్ పోస్ట్ ఫర్ 1 అన్నాను. అంటే నేను కంటెంట్ కంప్లీట్గా టైప్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ 1 అనగానే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏముంది, ఆప్టిమైజ్ యువర్ కంపెనీ పేజ్ అని ఉంది. సో దానికి సంబంధించిన ఒక లింక్డ్ఇన్ ఆర్టికల్ని ఇది రాస్తుంది.
వెల్కమ్ టు సో అండ్ సో. సో దిస్ ఇస్ ద కంటెంట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ స్ట్రాటజీస్ అని చెప్పి జనరేట్ చేస్తుంది. దీన్ని మనం సింపుల్ గా కాపీ చేసి మన లింక్డ్ఇన్ వెబ్సైట్ లో పోస్ట్ చేయాలి. సో ఇది ఇలాగా ప్రొఫైలింగ్ చేసుకొని మనం కంటెంట్ ప్రిపేర్ చేయొచ్చు. స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్ అంటున్నారు. స్క్రీన్ కనిపిస్తుందా మిగతా వాళ్ళకి? If you're able to see my screen, type yes in the chat box. Yeah. Okay. అండ్ ఫైనల్ గా గామా యాప్ గురించి చెప్పాలంటే ఇట్లా మీకు ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. గామా యాప్ లో మనం ఏమేమి చేయొచ్చు. సో ఇప్పటి వరకు గామా యాప్ గురించి తెలిసినప్పటి నుంచి, ఈవెన్ నేను టెక్నాలజీలో ఉన్న టీటీడీలోకి వచ్చిన తర్వాత నేను గామా యాప్ గురించి తెలుసుకున్నాను. మనకు టైం వేస్ట్ లేకుండా ఫాస్ట్ గా మనం ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో దాని తర్వాత నేను ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇంకా ఏ టూల్స్ ఏమేమి ఉన్నాయి, అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఎలాంటి వాటికి మనం ఈ ప్రజెంటేషన్స్ యూజ్ చేసామనేది చూడండి. రెజ్యూమ్ ఎలా రాయాలి అనే దానికి ఒక ఈ బుక్ జనరేట్ చేయడానికి కూడా ఈ గామా యాప్ ని యూజ్ చేశాను. ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి, అంటే ఒక 6 months ప్లాన్ ఏంటి, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలంటే 6 months ప్లాన్ ఏంటి అనే దానికి ఒక రోడ్ మ్యాప్. ఒక వెబ్సైట్ ని అనలైజ్ చేసి దాని గురించి ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడానికి వెబ్సైట్ నుంచి పీపీటీ జనరేట్ చేయొచ్చు. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ లాగా లేదంటే ఒక ప్రెజెంటేషన్ లాగా క్రియేట్ చేసింది. నేను ఇచ్చిన ఫస్ట్ పీపీటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మా గ్రూప్ ప్రెజెంటేషన్ 159 బ్యాచ్ లో, హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. సో మనకు జస్ట్ ఒక కాంటెక్స్ట్ ఇస్తే చాలు, దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో ప్రెజెంటేషన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇంతే కాదు, వేరే వాళ్ళ కోసం కూడా నేను జనరేట్ చేశాను. వాళ్ళ ఎగ్జిస్టింగ్ పీపీటీ ఇస్తే దాన్ని మనం రీరైట్ చేయొచ్చు. మనకు ఏఎన్ఆర్ సార్ వచ్చి గోల్ సెట్టింగ్ గురించి చెప్పారు. ఆయన పీపీటీలో చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. ఆ పీపీటీని రెఫరెన్స్ గా తీసుకొని మనం దాన్ని ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు ఏఐ ద్వారా. కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, ఆ ఇమేజెస్ ప్లేస్ లో వేరే ఇమేజెస్ వస్తున్నాయి, కంటెంట్ మొత్తం సేమ్ ఉంటుంది. తర్వాత పిల్లల పెంపకం అని చెప్పి మాకు తెలుగులో రావట్లేదని చెప్పి అంటే ట్రై చేశాను అనమాట తెలుగులో వేరే టీం కోసం. ఓకే, అంతేకాదండి నా బిజినెస్ కోసం కూడా నేను యూజ్ చేస్తుంటాను. బిజినెస్ ప్రెజెంటేషన్, ఒక అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నా మైండ్లో ఏం కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పీపీటీ జనరేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే దానిలో నేను కస్టమ్గా ఒక టెక్స్ట్ రాస్తాను. ఆ టెక్స్ట్ రాసిన దాన్ని ఇంప్రూవ్ దట్ టెక్స్ట్ అని చెప్పి అంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా మళ్ళీ జనరేట్ చేస్తుంది. అలాగా ఒక బిజినెస్ ప్రపోజల్ క్రియేట్ చేశాను. ఈరోజు మీకు షేర్ చేసిన పీపీటీ ఇది డాక్టర్ సంబంధించిన ఒక అప్లికేషన్, దానికి సంబంధించిన పీపీటీ జనరేట్ చేశాం. దీని ఎడిటింగ్ చూస్తే, సో ఈ రోజు చేసిన దాన్ని మీకు ఎడిట్ చేసి చూపుతాను. పీపీటీ జనరేట్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. దీనిలో మనకు ఏ స్లైడ్ కావాలంటే ఆ స్లైడ్ మనం ఇక్కడ సైడ్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ ని మనం మాడిఫై చేయొచ్చు. ఇన్ కేస్ నాకు ఈ ఇమేజ్ నచ్చలేదు, ఈ ఇమేజ్ ని మనం మార్చాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ విత్ ఏఐ అని ఉంటుంది. ఆ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసి, ఇమేజ్ పైన సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన
కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ యాక్సెంట్ ఇమేజ్. ఎడిట్ క్లిక్ చేయగానే పక్కన మనకు ఎలా జనరేట్ చేయాలి, మన దగ్గర ఏమన్నా ఇమేజ్ ఉంటే దాన్ని ఇమేజ్ అప్లోడ్ యూఆర్ఎల్ అని చెప్పి యూఆర్ఎల్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేసి ఇంకా బెటర్ ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటే వెబ్ ఇమేజ్ సెర్చ్. తర్వాత ఏఐ ద్వారా జనరేట్ చేయాలంటే ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు. మనకు కస్టమైజ్డ్ గా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలంటే దానికి ఇందాక మనం ఇచ్చాం కదా, క్యాట్ ఈజ్ వేరింగ్ సూపర్ మ్యాన్ సూట్ అని చెప్పని, అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో ఇవ్వచ్చు అన్నమాట. ఇచ్చి మళ్ళీ జనరేట్ అనొచ్చు. ఇక్కడ మనకు ఇంకా అడ్వాన్స్డ్ గా అంటే కొన్ని మోడల్స్ ఉంటాయి. అంటే దానికి నాలెడ్జ్ సోర్స్ లాంటిది అనుకోండి. ఇప్పుడు నేను మీకు సెక్షన్ చెప్పడానికి వచ్చాను, రేపు నేను గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలని చెప్పి వచ్చారనుకోండి. గోల్ సెట్టింగ్ నేను 2 మెంటర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు ఒక మెంటర్ దగ్గర నుంచి నేర్చుకుంటే బాగా ఎఫెక్టివ్గా అనిపించింది. ఇంకొక మెంటర్ దగ్గర ఏంటంటే బాగా కనెక్టెడ్గా అనిపించింది. ఎఫెక్టివ్గా చెప్పాలి అనుకున్నప్పుడు ఎఫెక్టివ్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాను. లేదు నాకు బాగా కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్తో, ఎక్కువ కాలం గుర్తుండాలి అని చెప్పి అనుకుంటే నేను ఇంకొక మెంటర్ ఎవరైతే సెలెక్ట్ చేశామో ఆ మోడల్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని నేను చెప్పాలి. సో అక్కడ మనం ఓన్గా డెసిషన్ ఎలాగే తీసుకుంటున్నామో ఇక్కడ ఇమేజ్ జనరేషన్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు డెవలప్ చేస్తుంటారు. సో ఏది మనకు సూట్ అవుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది డిఫాల్ట్ గా ఫ్లక్స్ ఫాస్ట్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్ గా ఏంటంటే 1 month బ్యాక్ ఈ ఫ్లక్స్ ఫాస్ట్ అనేది లేదు, రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే నేను ఫస్ట్ గామా యాప్ నేర్చుకున్నప్పుడు ఇది లేదు అనమాట. ఇప్పుడు రీసెంట్ గా యాడ్ చేశారు. అందులో కూడా ప్రో వర్షన్ కూడా ఉంది. అంటే ఎవరైతే పెయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ప్రో వర్షన్ అనమాట. అండ్ దీనికి నేను డిఫాల్ట్ గా అప్ టు 8 slides 10 slides క్రియేట్ చేసుకోవచ్చు. బియాండ్ దట్ క్రియేట్ చేయాలంటే మనం పెయిడ్ యూజర్ ఉండాలి. నేను బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నాను 500 రూపీస్ది. సో దాంతో నేను 15 slides వరకు నేను క్రియేట్ చేయగలుగుతున్నాను. అండ్ ఇందులోంచి జనరేట్ అనగానే మనకు ఈ ఇమేజ్ కి ఇంకా అడ్వాన్స్డ్ గా ఏమైనా క్రియేట్ చేసి మనకు చూపిస్తుంది. సరే, ఇమేజ్ మారింది. ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉంది ఇందాక దానితో పోల్చుకుంటే. సో ఇది లేదు నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే మల్టిపుల్ ఇమేజెస్ మనం ఇక్కడ మనకు ఒకసారి జనరేట్ చేస్తే 3 ఇమేజ్ జనరేట్ అవుతాయి. అందులోంచి మనకు వేరే ఇమేజ్ కావాలంటే వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓకే అనుకుంటే అందరితో ఆపేసి మిగతా స్లైడ్స్ కోసం వెళ్ళచ్చు. ఇది ఒక ఆప్షన్. తర్వాత నాకు ఈ కంటెంట్ స్ట్రక్చర్ నచ్చలేదు, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ మనకు ట్రై డిఫరెంట్ లేఅవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేయగానే కంప్లీట్ లేఅవుట్ కూడా మారిపోతుంది. ఇమేజెస్ లేవు, ఇలా వచ్చింది. లేదు నాకు ప్రీవియస్ డే కావాలి అనుకుంటే పీపీటీ ఈజ్ నాట్ షేర్ అంటున్నారు. షేర్ అవుతుందా నా స్క్రీన్? అవుతుంది సార్. యా యా సురేంద్ర, మీకు ప్రాబ్లం ఉన్నట్టుంది. మీరు వ్యూ చేంజ్ చేసుకోండి ఒకసారి. ఎక్కడైతే అందరికి షేర్ అవుతుంది. యా, నాకు ఇంతకు ముందుదే బాగుంది, ఇది ఏదో చేంజ్ అయిపోయింది, కలర్ఫుల్ గా ఉండేది కదా ముందుదే అని చెప్పి అనిపిస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఒరిజినల్, న్యూ లేఅవుట్. ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్కి వెళ్ళిపోవచ్చు. లేదు న్యూ లేఅవుట్ లో నుంచే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక డిఫరెంట్ లేఅవుట్ ని ట్రై చేయొచ్చు. ఇక్కడ మేక్ దిస్ మోర్ విజిబుల్ అన్నాం అనుకోండి, ఇక్కడ నాకు ఓన్లీ టెక్స్ట్ మాత్రం చూపించింది. మేక్ దిస్ మోర్ విజిబుల్ అంటే ఇమేజెస్ తో వేరే లేఅవుట్ తో రిప్రజెంట్ చేస్తుంది. లేదు యాడ్ ఇమేజ్ అన్నాం అనుకోండి, ఒక సింగిల్ ఇమేజ్ ని యాడ్ చేస్తుంది. సో ఇట్లా మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, అన్ని కవర్ చేయాలంటే మనకు 2 days అయినా సరిపోదు. ఓకే, అంతేకాకుండా ఇక్కడ స్టైల్స్ కూడా మనం మార్చొచ్చు. లేఅవుట్ అంటే ఇక్కడ విడ్త్ మార్చొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్,
ఇవన్నీ కూడా మార్చవచ్చు. ఇన్ కేస్ ఇది వద్దు అనుకుంటే కంప్లీట్ గా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. లేదు స్లైడ్ పొజిషన్స్ మార్చాలి, పైది కిందకి కిందది పైకి మార్చాలనుకుంటే ఇట్లా డ్రాగ్ చేస్తే పై స్లైడ్ కిందకి వస్తుంది, కింద స్లైడ్ పైకి వెళ్తుంది. ఓకే, సో ఇది. అండ్ ఈవెన్ థీమ్ కూడా మార్చుకోవచ్చు. థీమ్ మనకు కావాల్సిన కలర్స్ తో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ తో యూస్ చేశాను కదా, సో మీరేంటంటే డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కలర్ తో ట్రై చేయొచ్చు. ఇప్పుడు నాకు ఎల్లో కాంబినేషన్ లో కావాలి. కలర్స్ అన్ని మారాయి. సరే, మనకు కావాల్సిన థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవండి ఓవరాల్ గా మనకు కంప్లీట్ ఈ గామా యాప్ నుంచి. ఇంకా అడ్వాన్స్డ్ గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ మాక్సిమం కవర్ చేశాను. దీనికి సంబంధించిన ఏఐ ప్రాంప్ట్స్ ఇవన్నీ కూడా మీకు గూగుల్ అంటే గ్రూప్ లో షేర్ చేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. ఇట్స్ ఎక్సలెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ సెషన్. ఏఐ రెవల్యూషన్ అంటే మనకు ఇవాళ చూసిన తర్వాత అర్థమైంది ఏఐ మనల్ని ఎలా డామినేట్ చేస్తుంది, సారీ డామినేట్ కన్నా మన లైఫ్ ని ఎలా సింప్లిఫై చేస్తుందని చెప్పడంలో ఇట్స్ ఆసమ్ సెషన్. అలాగనే మనకి ఏఐ ఎలా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎలా యూజ్ చేస్తుంది, ఏఐ ఎలా రన్ చేస్తుంది, ప్రాంప్ట్స్ ఎలా ఇస్తున్నాం అనేది చాలా బాగా చెప్పారు సార్. అలాగనే మన యూజ్ కేసెస్, డే టు డే లైఫ్ కేసెస్ లో ఏఐ మనం దీన్ని బట్టి చూస్తే ఏఐ మన ఏ విషయంలో ఎక్కడ అనేది అసలు చెప్పకుండా ఉంటే ప్రతి విషయంలో మనల్ని డే టు డేలో డామినేట్ చేస్తుందని చెప్పడానికి చాలా యూస్ కేసెస్ చెప్పారు. ఎగ్జాంపుల్ కానీ టీచింగ్ కానీ ట్రైనింగ్ కానీ మెథడాలజీ డిఫరెంట్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ కానీ ట్రైనింగ్ మెథడ్లు ఏఐ మనం ఎలా యూజ్ చేస్తామని చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్ అకాడమిక్స్లో కూడా ఏఐ మనని ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే మెథడ్స్ కూడా చాలా బాగా చెప్పారు. అలాగే జాబ్ అసిస్టెన్స్ అనగానే ప్రొఫెషనల్కు లింక్డ్ఇన్ యూజ్ చేస్తూ ఉంటారు. లింక్డ్ఇన్లో మన రెజ్యూమ్ ఎలా ఎలా చేంజ్ చేసుకోవచ్చు, మన కంటెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, కంటెంట్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనే డిఫరెంట్ మెథడ్స్ ఏఐలో చాలా యూజ్ అవుతుంది. అలాగనే బిజినెస్ కానీ ఫ్రీలాన్స్లో కానీ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ సార్. అలాగని మనం జనరల్గా మీరు వీటితో పాటు మనల్ని లోగోస్ కానీ మన పీపీటీస్ కానీ వీడియోస్ కానీ ప్రజెంటేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు. లోగోస్ యూజింగ్ ఇమాజిన్ ఆర్ట్ అనే యాప్ యూజ్ చేశారు. దానిలో లోగోస్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది చాలా బాగా చెప్పారు సార్. ఇట్స్ అ వెరీ నైస్. ఇట్స్ రెగ్యులర్గా మనకు యూస్ఫుల్ అవుతుంది. అలాగనే డిఫరెంట్ వీడియోస్ అనగానే పిక్టోరియా యాప్ గురించి చెప్పారు. అండ్ స్టాక్ ఫుటేజెస్ ఎలా యూజ్ చేసి దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనే చిన్న వీడియోతోని మీరు ఎడిట్ చేసి చూసారు. ఇట్స్ ఎక్సలెంట్ సార్. అలాగనే ప్రజెంటేషన్స్ కానీ గామా యాప్ కానీ ఏఐపిపిటి యాప్ అని చెప్పారు. గామా అంటే ఇంతకుముందు మాకు చిన్న లిమిటేషన్ తెలుస్తుంది, కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే గామా యాప్లో ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు ఇన్డీటెయిల్గా చెప్పారు సార్. ఇట్స్ అ వెరీ థ్యాంక్ యూ. అలాగనే కంటెంట్ కానీ రైటింగ్ టెస్ట్ కానీ రిటైర్ యాప్ యూజ్ చేసి ఎలా చెప్పారు. అలాగే మెర్లిన్ కానీ గ్రామర్లీ కానీ ఈ డిఫరెంట్ యాప్స్ చెప్పారు. ఇట్స్ అ వెరీ కూల్ సార్. అలాగనే ఏఐ చాట్ బాట్స్ అనేది మన అందరికీ గుర్తుకొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్ ఎలా ప్రాంప్ట్స్ ఇస్తే ఎలా వస్తుంది, దానికి యూజ్ అయ్యే అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇస్తే చాట్ జీపీటీ మనకి ఎలా పర్టికులర్ అవుట్పుట్ అని చెప్పారు. అలాగనే డిఫరెంట్ చాట్ బాట్స్ చెప్తూ అలాగే క్లాడ్ చెప్పారు, గూగుల్ జెమినీ కానీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ మెటా ఏఐ అని చెప్పారు. ఈ డిఫరెంట్ చాట్ బాట్స్ యూజ్ చేసి ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేయడానికి చెప్పారు సార్. వెరీ గుడ్ సార్. అండ్ గామా ఇప్పుడు చెప్పినట్టు వన్స్ అగైన్ సార్ ఇన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ రియల్లీ ఎక్సలెంట్లీ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. విత్ యువర్ పర్మిషన్ టైం ఉంటే కొంచెం మన 168 వారియర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్. షూర్ సార్.